చూడండి 25 పని చేశాను నేను. లక్ష దాటింది. సంవత్సరం పని చేసి 2 లక్షలు సంపాదించాను. ఏది బాగుంది చెప్పండి మీరు. ఇట్లా పట్టుకోండి, మైక్ లేదా చే కదా, ఇట్లా పట్టుకొని మాట్లాడు, ఇట్లా పట్టుకొని మాట్లాడు, ఇట్లా పెట్టుకుంటే ఇది ఉందా రైట్ అనలేదా? ఓకే. మరి ఈరోజు మనందరం ఒక వేదిక మీదకి వచ్చి వెస్టేజ్లో ఉన్నటువంటి అనేక రకాల ప్రొడక్ట్స్లో ఉన్నాయి. అందులో హెల్త్కి సంబంధించి ఉన్నాయి, అగ్రికల్చర్ ఉన్నాయి, హోమ్కి సంబంధించి ఉన్నాయి, బ్యూటీకి సంబంధించి ఉన్నాయి. ఈ అన్నిటినీ సరి అయిన విధంగా వాడితే సరి అయిన ఫలితాలు ఏ విధంగా వస్తాయో మనము నేర్చుకుందాం. అంతకంటే ముందు ఇందులో మరి మీ ఒక్కొక్కరు మన టీంలో 8 నుంచి 12% అయిన వాళ్ళు వాళ్ళ పేరు స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళు పరిచయం చేసుకొని కోరుతున్నాను. 8% టెస్ట్ నామ్స్ మీరు జాయిన్ అయిన తర్వాత నేను వాడినటువంటి ప్రొడక్ట్స్ మీకు చెప్పడం జరిగింది. నేను మెయిన్ సైనసిస్ నాది, కానీ ఇప్పుడు నేను బంద్ చేసిన. యాక్చువల్గా రెస్పోకేర్, ఆమ్లా, స్ప్రిల్నా 3 వాడినా. నాకు తుమ్ములు లేవు, తెమడాలు లేదు, దగ్గు లేదు, అన్నీ సమూలంగా నిర్మాణం జరిగింది. మరి మంచిదా చెడు చెప్పండి మీరు. నాకు మంచి జరిగిందా లేదా? మరి మంచి జరిగితే నేను ఏం చేయాలి? 10 మంది చెప్పాలన్నా వద్దా? చెప్తే లాభమా, చెప్పబోతే లాభమా? నా దగ్గర ఉంచుకుంటే నొక్కని బాగుపడతా, నా దగ్గర ఉంచుకుంటే నొక్కని బాగుపడతా. కానీ నేను మీతో షేరింగ్ చేసుకుంటే మీరు బాగుపడతారు. మీరు నమ్ముకున్నటువంటి మీ చుట్టాలు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మిమ్మల్ని మరి ఆప్తమిత్రులు కావచ్చు, అందరికీ ఉపయోగం ఉంటుందా ఉండదా? మరి ఉపయోగం ఉంటే మనం ఏం చేయాలి? చెప్పాలన్నా వద్దా? ఎట్లా చెప్పాలి? బల్ల కొట్టి చెప్పాలి అవసరమైతే. ఎలా చెప్పాలి? అవునా కదా? మరి నాకు తగ్గింది. నేనేం చేసిన, నా ఫ్రెండ్స్కు, నా మిత్రులకు, నా శ్రేయోభిలాషులకు, నా దగ్గర వాళ్ళకు అందరికీ నేను చెప్పడం జరిగింది. చెప్పడం జరిగిన తర్వాత నేను వాడినా కాబట్టి 100% రిజల్ట్ వచ్చింది కాబట్టి, 100% ఫలితాలు వచ్చినాయి కాబట్టి నాకు ఫలితాలే కాదు డబ్బు కూడా వచ్చింది. డబ్బే కాదు ఆరోగ్యం కూడా బాగైంది. ఇంత మంచిగా ఉన్నప్పుడు నేనేం చేయాలి? 10 మందితోటి షేర్ చేసుకున్నా. షేర్ చేసుకొని 10 రూపాయలు సంపాదిస్తున్నా. కానీ పెట్టుబడి లేకుండా ఇలా 0 పైసా. ఎలాంటి లక్షలు కాదు, 1000 కూడా పెట్టలే. నా ప్రోడక్ట్ కొనుక్కున్నా, ఫలితాలు సాధించిన, అద్భుతమైన విజయాలు సాధించిన, రిజల్ట్ వచ్చింది. కాబట్టి ఇంకా నాతో పాటు మీతో షేర్ చేసుకున్నా. ఈరోజు షేర్ చేసుకోవడం వల్ల ఏమైంది? ఇన్కమ్ మీకు ఆరోగ్యం బాగుంటుంది, మీకు కూడా ఇన్కమ్ వస్తాయి, మీకు కూడా మంచి ఫలితాలు వచ్చి 10 మందిలో ఒక మంచి నేమ్ సంపాదించుకుంటారు. కాబట్టి మంచిగా ఉందా లేదా? చేద్దామద్దా? ఏమో మెల్లగా అంటారు మీరు. చేద్దామా? ఎస్ చేద్దాం. కాబట్టి ఇందులో మన వెస్టేజ్ ప్రోడక్ట్ వాడిన వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి మీకు వాడితే ఎలాంటి ఫలితాలు వచ్చాయి, వచ్చినాయి రాలేదా వివరంగా చెప్పాలని కోరుతున్నాను. పద్మ మీరు చెప్పండి, ఏం వాడినారు? రండి పద్మ కదా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మై సెల్ఫ్ పద్మ. మా అప్లై వచ్చి రాజన్న సార్. మా గ్రేట్ మెంటర్ వచ్చి వరస్ సార్, రామన్వేడు సార్. నేను ఇళ్ళకి జాయిన్ కావడానికి వట్టి కాజువల్గా మా సార్ తోటి అన్న అంతే. వేస్టేజ్ అట అందులో సమాన్ అట 3500 పెట్టి తీసుకున్నాడట. మనకు 4 మంత్స్ తీసుకున్న తర్వాత 5 మంత్కు మళ్ళీ 2500 సమాన్ ఇస్తారట అని ఒకేసారి చెప్పిన. నేను చెప్పేసరికి మా సార్ ఆడికే అన్నాడు, సరే మరి చూద్దాం, మరి తీసుకుందాం, పోదామని అన్నాడు. మన దగ్గర డబ్బులు లేవు ముందు గల, ఎక్కడి నుంచి వెళ్ళి తీసుకొద్దామని నేను అనేసిన. అంటే ఒకరోజు ఉండి వాళ్ళు సామాన్కి వెళ్తుండ్రు. మాకన్నా ముందు జాయిన్ అయిన వాళ్ళు నీలిమ మేడం ఉంది. అయితే ఇక వాళ్ళు వెళ్తుండ్రు మన ఇద్దరం పోదాం పా అని నన్ను ఎంబడేసుకొని తీసుకెళ్ళిండు. తీసుకెళ్ళిన తర్వాత అమరావతి మేడానికి ఫోన్ చేసిన, వదిలే నేను స్టోర్లో ఉన్నా, మరి నేను జాయిన్ అవుతున్నా, కావన్నా అద్దా, నాకు దీని గురించి ఏం తెలియదు,
అంటే ఆమె సప్పుడు ఎత్తలేదు. ఇక నేను ఎట్లా చేయాలి అని నేను అనుకున్నా. సరే చూస్తా, సప్పుడు ఎత్తలేదు, ఇంటికి వెనక సప్పుడు ఎత్తది కావచ్చు అనుకొని జైన్ అయినా. సామాన్ తీసుకున్నా, ఇంటికి వచ్చేసిన. వాళ్ళకు సామాన్ చూపించిన తీర్థం వేయడానికి, అమరావతి వేయడానికి అందరికీ. వాళ్ళు ఏమంటారు, ఏమో చూద్దాంతి అని చెప్తుండ్రు. 4 months దాకా నాకు ఎవరు కాలేదు. ఏం చేయాలి సారు? పద్మ ఏం కాదు, నువ్వు ముందుకెళ్తావు అంటుండు. కానీ అయ్యేటోళ్ళు ఎవరు లేరు అక్కడ నాకు. అయ్యేవాళ్ళు అయితే ఒక్కరు లేరు. సరే ఏం చేద్దామని మా సార్ని అడిగిన. ఏం కాదు, గట్లా తీసుకుంటా పోదాం అంటుండు. ఆయనకు గ్యాస్కు సంబంధించిన టాబ్లెట్స్ తీసుకొచ్చిన. నాకు థైరాయిడ్కు టాబ్లెట్స్ తీసుకున్నా. మా పిల్ల వాళ్ళకు, మా బాబు సుతం నేను పౌడర్ తీసుకున్నా. ఇక పోనీ నా దానికి ఎవరు దొరకపోయి నేను గిట్లనే పోతా అనుకుంటున్నా. కానీ ఇక వెనుకకైతే అడిగయ్యా, ఒక్కలన్నా దొరకరా అని సార్ అంటాడు. సార్ ఎవరు లేరు, 60 మందిని అడిగిన 40 మందిని అడగలు, ఎవరు లేరు సార్ అంటు. మేము అందరం చేసినాం అంటుండ్రు. అయ్యో ఎట్లా నీరు మళ్ళా మేడం దగ్గరికేనా, నువ్వు ఇప్పుడు అవుతావా కావా? మరి నాకైతే బలం అంటే ఆమెనే ఇద్దరే. నాకు సపోర్ట్ అయితే ఎవరు లేరు ఇక్కడ. మా ఏజెన్సీ ఏరియా నాకు ఎవరు సపోర్ట్ ఉంటారు? మాదేమో కరీంనగర్ సైడు, నేనేమో ఏజెన్సీలా అనుకొని సార్ వాళ్ళని ఇద్దరిని మోటివేట్ చేసి వాళ్ళని జాయిన్ చేసుకున్నా. వాళ్ళే ఇప్పుడు నాకు సపోర్టు, వాళ్ళే నన్ను ముందుకు నడిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, చూడండి ఏం రాకున్నా జాయిన్ అయ్యి ఎంత అద్భుతంగా చెప్పింది మన ప్రోడక్ట్ గురించి. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. వెరీ గుడ్. అదేవిధంగా గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఫస్ట్ మై సెల్ఫ్ వచ్చేసి మౌనికా మొగ్లీ. మా సార్ ఆర్మీలో చేస్తారు. మా అప్లైన్ వచ్చేసి రమ్య మేడం. మా గ్రేట్ మెంటర్స్ వచ్చేసి భరత్ సార్ అండ్ ఆమన్ మేడం. నాకు 2 పిల్లలు, సాయి శివాన్సి, సాయి రుద్రాంశ్. ఒకరు 5 years, ఒకరు 2 years. ఫస్ట్ నేను ఇందులో జాయిన్ అయింది ఏంటి అని అంటే, రమ్య మేడం మా మరదలు తెలుసు కదా అందరికీ, గవర్నమెంట్ నర్సు. తను ఎప్పటికీ స్టేటస్ పెడతా ఉంటే చూస్తున్నా. నేను అనుకుంటున్నా ఆమె గవర్నమెంట్ జాబు చాలా కష్టపడ్డది చిన్నప్పటి నుంచి. అంత కష్టపడి గవర్నమెంట్ జాబ్ కొట్టిన ఆమెకు అవసరం ఏమున్నది ఇది చేయడము? చాలాసార్లు చెప్పిన, ఎందుకు అంత రిస్క్ తీసుకుంటావు, అవసరం ఏమున్నది నీకు, వెళ్తున్న ఒకవేళ వెళ్ళు, మళ్ళీ ఇది ఎందుకు అని చెప్పినా కూడా ఆమె అన్నది, ఇందులో ఇన్కమ్ బాగుంది అక్క, నువ్వు కూడా ఆలోచించు అని చెప్పింది. సరే చెప్తుంది కదా అని ఒక 2 months నేను యూట్యూబ్లో సెర్చ్ చేసిన దీని గురించి. అంత పాజిటివ్గా ఉంది, రిజల్ట్ కూడా మొత్తం పాజిటివ్గా ఉంది. సరే చూద్దాం, పోయేదేముంది, 3500 పెడితే మన ఇంట్లో సామానే వస్తుంది కదా అని చెప్పేసి నేను ఏం చేసిన, ఫస్ట్ మంత్ తీసుకున్నా, ఆన్లైన్లో పెట్టుకున్నా, వచ్చినాయి నా ఫస్ట్ మంత్ ప్రోడక్ట్స్. ఫస్ట్ మా అత్తమ్మ తీసుకొని వచ్చింది ప్రోడక్ట్స్ కొన్ని. విటమిన్ సి జెల్ క్రీము, అల్ట్రా స్క్రబ్, అల్ట్రా స్వాబు, అల్ట్రా గ్రాడ్ ఇవి పట్టుకొని వచ్చింది. బాగుంది. విటమిన్ సి జెల్ క్రీమ్ పెట్టుకున్నా, ఫేస్ మంచి స్మూత్నెస్ వచ్చింది. ఓకే ఫైన్, మంచిగా ఉంది. దీనిలో నష్టం ఏముంది, ఇంట్లో సామానే కదా. బోల్ అల్ట్రా స్క్రబ్ తెలుసు కదా అందరికీ, అది వాడినా. అదైతే ఇంకా నాకు మొత్తం ఫేవరెట్ అయిపోయింది. తోముతా అంటే తోమాలనిపించేది బోల్, అంత మంచిగా ఉండే. ఓకే, ఇవన్నీ నాకు యూస్ఫుల్ ప్రోడక్ట్సే. రమ్య మేడంకి కాంటాక్ట్ అయినా, ఇవేంటి ప్రోడక్ట్స్ మంచిగా ఉన్నాయి ఇవేంటి అని అడిగితే ఇట్లా అని మొత్తం ప్లాన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది. నాకు తను అప్పుడు చెప్పిన ప్లాన్ ఏంటి అంటే, 4 నేను డెమోసు, ఈ ప్లాను ఇదంతా నాకు ఇన్కమ్ వస్తుంది, ఇదంతా నాకు ఏం తెలియదు. 4 నెలలు కొంటే 5వ నెల ప్రోడక్ట్స్ ఫ్రీ వస్తాయి. ఇది ఒక్కటే నాకు రమ్య మేడం చెప్పింది. ఎక్కడ మనం బయట, నేను మా సార్ ఆర్మీలో చేస్తారని చెప్పినా కదా, నేను తను వెళ్ళే టైంకి నియర్లీ 15,000 రూపాయల సామాను కొనుక్కునే. అంటే 3 months వరకు నేను ఇంకా బయటికి వెళ్ళేదాన్ని కాదు. స్టోరేజ్ ఉండేవి సామాను, ఏదైనా కావాలన్నా నన్ను బయటికి పంపించేవారు కాదు మా సారు. సో 15,000 రూపాయల సామాను ఇంట్లో తీసుకొచ్చి పెట్టేది, నేను బయటికి వెళ్ళేదాన్ని కాదు. నాకు అసలు బయట ప్రపంచమే తెలియదు. అట్లాంటిది నేనేం చేసినా, ఇంకా మేడంతో మాట్లాడినా, ఇవి మంచిగా ఉన్నాయని చెప్పినా. మా సార్కి చెప్తే మా సారు, నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకపోతానంటేనే నువ్వు తీసుకోలేకపోతే లేదు. ఓకే 4 months కొనుక్కుంటా, 5 months ఫ్రీ వస్తాయి, ఇదే ఆన్లైన్లో పెట్టుకుంటే ఇట్లానే పోతా, నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పిన. ఆన్లైన్లో పెట్టిన ప్రోడక్ట్స్ వచ్చినాయి, మంచిగా అనిపించింది. నెక్స్ట్ బ్యూటీ పెట్టుకున్నా అని. నాకు అప్పుడు బ్యూటీ ఏంటి నాకు తెలియదు, అవగాహన అనేది లేదు నాకు బ్యూటీ పైన. ఇది ఇట్లా యూజ్ చేయాలి అని చెప్పేసి నాకు ఏం తెలియదు. ఒక 1 month అట్లా వాడినా, పక్కకు పడేసిన అవి. నెక్స్ట్ 3rd month హెల్త్ పెట్టుకున్నా. హెల్త్ ఏం పెట్టుకున్నా అంటే, మమ్మీకి చెయ్యి నొప్పి ఉండే. ఆ 3rd month నేను తీసుకునే టైంలో భరత్ సార్ ఆమెను మేడం మా ఇంటికి వచ్చింది డెమోస్ చేయడానికి. అప్పుడు డెమోస్ చూసిన నేను.
డెమోస్ చూసి నేను ఫ్లాక్స్ ఆయిల్ దానికి మొత్తం ఫిదా అయిపోయిన ఫ్లాక్స్ ఆయిల్ డెమోకి. తెలుసు కదా ఫ్లాక్స్ ఆయిల్ ఎట్లా పనిచేస్తుందో. ఆ ఫ్లాక్స్ ఆయిల్ నాకు ఎట్లా పనిచేసింది అంటే, మా డాడీకి 2016లో యాక్సిడెంట్ అయింది. మేము రీసెంట్లీ 2 years బ్యాక్ డాడీకి స్కానింగ్ తీపించినాం. అప్పుడు కూడా క్లాట్ అట్లనే ఉంది, పాత ప్రాబ్లమే ఉంది, ఏం లేదు, మెడిసిన్ మంచిగా తీసుకోవాలి, డ్రింకింగ్ బంద్ చేయాలి అని చెప్పిండు. నెక్స్ట్ వచ్చేసి మొన్న రీసెంట్గా వన్ వీక్ బ్యాక్ డాడీకి సేమ్ ప్రాబ్లం వచ్చింది, చిన్న ప్రాబ్లం వచ్చింది. స్కానింగ్ చేపిస్తే క్లాట్ అనేది లేదు. ఎందుకు అంటారా, మా డాడీ ఫ్లాక్స్ ఆయిల్ డబ్బాలు 3 వాడిండు. ఒక ఫ్లాక్స్ ఆయిల్ డబ్బాలో 90 గోళీలు ఉంటే డాడీ రోజు ఒకటి వేసుకున్నాడు. అంటే కరెక్ట్లీ ఇంకా 3rd కూడా కంప్లీట్ అవ్వలే. అట్లాంటి టైంలోనే నాకు మంచి రిజల్ట్ అనిపించింది. నేనే షాక్ అయినా, అసలు ఇది ఎందుకు ఇట్లా అయింది అని అంటే, నేను ఇంకా మా సార్తో ఆర్గ్యూ, ఇది ఫ్లాక్స్ ఆయిల్ వల్లనే అయింది, నువ్వు ఏదున్నా దానికే రిలేటెడ్ చేస్తున్నావు అంటే దాని వల్లనే అయిందని చెప్పేసి నేను ఆర్గ్యూ చేసిన. అవును, నాకు తెలుసు మన సప్లిమెంట్స్ ఏంటి అనేది నాకు తెలుసు కాబట్టి నేను మా సార్తో ఆర్గ్యూ చేయగలిగిన. నెక్స్ట్ మా సార్ కేసు పైన చిన్నగా వెనకాల బ్యాక్ పెయిన్ వచ్చింది, చిన్న గ్యాప్ వచ్చింది. రీసెంట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు ఫీవర్ వచ్చిందంటే ఇద్దరం వెళ్ళినాము, హాస్పిటల్లో టెస్ట్ చేయించుకున్నాము. తను కూడా స్కానింగ్ చేపిస్తే చిన్న ప్రాబ్లం వచ్చింది, కాల్షియం వాడండి, ఇప్పుడున్న టైంలో మీరు ఏం వాడొద్దు అని చెప్పిండ్రు. నేను తనని మెడిసిన్ తీసుకొని ఇవ్వలే, వద్దని చెప్పిన. అంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడే నేను గ్లూకోజ్-మైన్, కాల్షియము, కొలాజిన్ పంపించిన, కానీ తను వాడలే, రిటర్న్ పట్టుకొని వచ్చిండ్రు. ఇప్పుడున్న 15 daysలో నేను అవి ఖచ్చితంగా వాడిపిచ్చి పంపించిన. మళ్ళీ గ్లూకోజ్-మైన్, కాల్షియం, కొలాజిన్ ప్యాకెట్స్ మళ్ళీ పంపించిన మా సార్ తోటి. ఎందుకంటే రిజల్ట్ అనేది అట్లున్నది. మా సార్ అన్నారు, కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది, నాకు పెయిన్ అనేది తగ్గింది అనిపిస్తుంది. కొలాజిన్ వల్ల అంత రిజల్ట్ ఉంది. నేను ఇచ్చిన నియర్లీ ఒక 20 మెంబర్స్కి ఇచ్చిన మొకాళ్ళ నొప్పులకి, అందరికీ 100% రిజల్ట్ ఉన్నది. ఆపరేషన్ దాకా వెళ్ళిన వాళ్ళని నేను బతిమలాడుకొని వాళ్ళకి చెప్పిన, నేను మీరు ఆపరేషన్ చేయించుకోండి, ఒక 1 week నాకు టైం ఇవ్వండి, నాకు తెలుసు కొలాజిన్ వల్ల ఎంత రిజల్ట్ ఉంటుంది అని, ఒక 1 week నాకు టైం ఇవ్వండి, మీకు రిజల్ట్ రాకపోతే మీరు అనుకున్నది చేసుకోండి అని చెప్పిన. ఖచ్చితంగా రిజల్ట్ వచ్చింది. ఆ మేడం ఇప్పుడు కూడా కాల్ చేసి నాకు CNC వేయండి అని చెప్పింది. మేడం డబ్బులు పంపించింది. ఇప్పుడు CNC ప్రోడక్ట్స్ ఇక్కడే లక్షపేట స్టోర్లో నేను తీసుకొని వెళ్తా. ఆ మేడం ఎవరో కాదు, సమత మేడం వల్ల మేనత్త. అంటే ఎట్లుంటుంది అంటే, ఇక్కడ రిలేటివ్స్ అనేవాళ్ళు రిలేటివ్స్కి కనెక్ట్ అవ్వరు, ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఫ్రెండ్స్కి కనెక్ట్ అవ్వరు. ఎట్లా వేరే వాళ్ళకి కనెక్ట్ అవుతారు, రిజల్ట్ వచ్చిన తర్వాత అరే ఇక్కడ జాయిన్ అయితే అయిపో, ఆమె మా వాళ్ళే కదా, ఇంకా మంచిగా ఉండేది కావచ్చు అని చెప్తారు. అట్లుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను నాది ఏంటి అంటే, నాకు పంటి నొప్పి బాగుండే. నేను వెళ్ళిన హాస్పిటల్కి పన్ను తీయించాలి అన్నారు. పన్ను తీయించాలి అంటే నాకు భయం, 30,000 అవుతారన్నారు. మనీ మ్యాటర్ కాదు అక్కడ, నాకు భయం, చిన్నపిల్లలు. నేనేం చేసినా చెప్పిన రమ్య మేడంకి, మన మేడం ఇట్లా ఉంది, నాకు పంటి నొప్పి బాగుంది, మరి నేను ఇప్పుడు ఏం చేయాలి అని అడిగితే, నువ్వు ఒకసారి గ్యానో టూత్పేస్ట్ యూజ్ చేయి మేడం అని చెప్పేసి అన్నారు. వాడిన జస్ట్ ఒక 1 weekలోనే నా పంటి నొప్పి మొత్తం పోయింది. నా దవడ ఇంత స్వెల్లింగ్ ఉండే, అట్లాంటిది నా పెయిన్ మొత్తం పోయింది. అట్లా నేను గ్యానో టూత్పేస్ట్ నియర్లీ ఒక 1 month ఇప్పటి వరకు నేను గ్యానో టూత్పేస్ట్ ఒక 300 గ్యానో టూత్పేస్ట్లు సేల్ చేసిన. నెక్స్ట్ కొలాజిన్స్ కూడా మంత్లీ ఎంత లేదన్నా ఒక 20 కొలాజిన్స్ పోతాయి నా దగ్గర. రిజల్ట్ అట్లుంది, మనం చెప్పే విధానం అట్లుంటుంది. బ్యూటీ ప్రోడక్ట్స్ గురించి చెప్పినా కదా, ఇన్ని రోజులు నేను అవన్నీ పక్కకు, నేను బయటికి వెళ్ళినా కూడా ఒక టిక్లీ పెట్టుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని బయటికి వచ్చేదాన్ని. ఇప్పుడు మన దాంట్లో ఉన్న బ్యూటీ ప్రోడక్ట్స్ నేను అప్పుడు తీసుకునే, నాకు ఇప్పుడు ఆమని మేడం వల్ల ఇప్పుడు నేను అన్నీ యూజ్ చేస్తున్నా. ఎందుకంటే మనం ఇట్లుండాలి అట్లుండాలి, ఇంత మంచి రిజల్ట్ ఉంది. మేడంని మనం లైవ్గా చూస్తున్నాం, మేడం ఎంత క్లియర్ ఉందో చూస్తున్నాం కాబట్టి నేను కూడా యూజ్ చేస్తున్నా, నాకు కూడా మంచి రిజల్ట్ అనిపిస్తుంది. మనం ఇదే ఏం లేదండి ఇక్కడ మనం చేసేది. నెక్స్ట్ అగ్రి కూడా ఇచ్చిన అగ్రిలో 100% రిజల్ట్ ఉంది. నేను ఫస్ట్ ఇంట్లో నుంచి 4 months చేసిన అని చెప్పిన కదా, 5th month ప్రోడక్ట్స్ వచ్చి తీసుకున్నా. నాకు ఇన్కమ్ కనిపిస్తలేదు, అందులో ఇన్కమ్ అనేది నాకు అసలు కనిపిస్తుంది. ఏంది రమ్య నాకు ఇన్కమ్ కనిపిస్తలేదు, చూసుకుంటే ఇన్కమ్ వస్తుంది అన్నారు, ఇన్కమ్ అనేది ఏం వస్తలేదు అని అంటే, అక్కడ నీకు కింద వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, నీకు వస్తలేదు, నువ్వు ఒక్కసారి కాల్ బయట పెట్టు, నీకు అగ్రి గురించి అంటే తెలిసిన వాళ్ళు బాగా ఉన్నారు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం, అటు వెళ్దాం ఇటు వెళ్దాము అని అంటే, నేను మా సార్ని అడిగితే ససేమిరా అన్నారు. బతిమలాడుకున్నా, వెళ్ళిన బయటికి. ఆ వెళ్ళిన మంత్లోనే నేను బ్రాంజ్ అయిపోయినా. ఆ వెళ్ళిన మంత్లోనే నేను బయట పెట్టి అడుగు పెట్టిన 2 days నేను బయటికి వెళ్ళిన. ఆ 2 daysలోనే 3rd day నేను బ్రాంజ్ అయిపోయినా. నెక్స్ట్ నా ఇన్కమ్ వచ్చేసి అప్పుడు 10,000. ఇక ఆగుతామా మనం? కనిపించింది అక్కడ డబ్బు, ఆగుతామా? లేదు. నేను మా సార్కి అవుట్ అండ్ రైట్ చెప్పేసిన, నేను ఇంకా ఖచ్చితంగా నేను ఈ ఫీల్డ్లో ఉంటా, నేను చేస్తా, ఎందుకంటే ఇన్కమ్ అనేది ఉంది. ఒకవేళ కనుక డబ్బులు అనేవి కనబడకపోతే మాత్రం నేను అక్కడే ఉండేదాన్ని కావచ్చు.
10,000 వచ్చినాయి ఆ నెల నాకు. నెక్స్ట్ మళ్ళీ అగ్రి వచ్చింది. అగ్రి వచ్చిన టైంలో మళ్ళీ సిల్వర్ అయినా నేను. ఆ టైంలో ఎల్ఓబి తీసుకున్నా. ఎల్ఓబితో 20,000 తీసుకున్నా. ఇంకెట్లుంటుంది? ఇంకప్పుడు జెట్ స్పీడ్లో పోయినా నేను. జెట్ స్పీడ్లో పోయి నేను డైరెక్ట్ గోల్డ్ చూడకుండా స్టార్ చూసిన. స్టార్లో కూడా విత్ ఎల్ఓబి 20,672 రూపీస్ తీసుకున్నా. నెక్స్ట్ ప్యూరిఫైర్ తీసుకున్నా. ఇందులో మా సార్ ప్రతి నెల మా సార్కి చేయి చాపేదాన్ని నేను. ఇది చేసుకోవాలి, అది చేసుకోవాలి, పిల్లలు ఇది కావాలంటున్నారు, అది కావాలంటున్నారు. ఇప్పటివరకు నేను మా సార్ని నాకు ₹1 నేను ఇది కొనుక్కుంటాను ఇప్పటివరకు నేను అడగలేదు వెస్టేజ్లో వచ్చిన కాబట్టి. అట్లా నెక్స్ట్ నేను ప్యూరిఫైర్ తీసుకున్నా అని చెప్పిన కదా. ఆ ప్యూరిఫైర్ మా సార్ అప్పుడు నేను ఇందులో జాయిన్ కాకముందు ఒక 3 months బ్యాకే ప్యూరిఫైర్ తీసుకున్నారు. మా సార్ ఏమన్నారు అని అంటే, నువ్వు ప్యూరిఫైర్ తీసుకుంటా అంటున్నావు, ఇప్పుడు ఈ ప్యూరిఫైర్ని నేను ఏం చేయాలి, 3 months అయితే లేదు, డబ్బులు ఏమన్నా చెట్లకు కాస్తున్నాయా అన్నారు. నువ్వు ₹1 నువ్వు అవసరం లేదు పెట్టకు, నేనే కట్టుకుంటా ఈఎంఐ అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా ఇంకొక 4 months ఉంది, సెప్టెంబర్ వరకు లాస్ట్ నా ప్యూరిఫైర్ నేను పే చేసుకోవచ్చు. కానీ ఏంటి, నేను తీసుకున్న ₹1 కూడా మా సార్ ఇవ్వలేదు అని చెప్పుకోవడానికి నేను పే చేయట్లేదు. చేస్తున్న ఈఎంఐ అనేది నేనే కట్టుకుంటున్నా. అట్లా చేసుకుంటూ మా పాపకి ఇయర్ రింగ్స్ గిఫ్ట్ ఇచ్చిన ఉగాది రోజు. ఇవే ఇయర్ రింగ్స్. నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ది మొన్న రీసెంట్గా వచ్చిండ్రు. మా హస్బెండ్ బర్త్డే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసిన. నా మనీతోటి ఏం చేసి అంటే మీరు అనుకుంటారు ఈ 10,000కి 10,000 20,000 లేదు. నేను స్టార్ట్ అయిన నుంచి మొన్నటి వరకు నేను 90,000 ఏం చేసిన. ఇందులో వెస్టేజ్లో 90,000 ఏం చేసిన. ఇప్పుడు ఒకవేళ నేను కాళ్ళు బయట పెట్టకపోతే మీరందరు నాకు తెలిసేవాళ్ళు కాదు, నేనెవరో మీకు తెలిసేదాన్ని కాదు, అవునా? నెక్స్ట్ నేను ఇక్కడ చేసింది ఏంటిది అంటే, నా నోరు అనేది పెట్టుబడి పెట్టిన. నాకు వచ్చిన రిజల్ట్ని ఒకరితోటి షేర్ చేసుకున్నా. నాకు వచ్చిన ఇన్కమ్ని ఇట్లుంది ఇన్కమ్ అని చెప్పేసి చెప్పిన. అంతే. ఆరోగ్యం అనేది ఖచ్చితంగా సెట్ అవుతుందండి. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఖచ్చితంగా మన ఏమంటారు హెడ్లో ఉన్న మరకనే తీసేసింది. మన మనసులో ఉన్న మరక తీసేస్తే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం, అవునా? మన ఈ వెస్టేజ్ అనేది 100% కరెక్ట్. మనం ఎంత చదువుకున్నా ఎంత చేసినా కూడా వేస్ట్ అండి. మనకి ఒక్క ఇన్కమ్ కూడా రాదు. నెక్స్ట్ నేను ఒక 2 days బ్యాక్ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నా. చూస్తున్నారు కదా మీరు, అక్కడ గొడవలు అవుతున్నాయి. ఆ గొడవలైన క్రమంలో నేను ఏమనుకున్నా అంటే, ఇన్ని రోజులు వెళ్దాం సాగిపోదాం, ఒక 2-3 years పడుతుంది కావచ్చు, 4 years పడుతుంది కావచ్చు అనుకున్నా. కానీ లేదు, ఖచ్చితంగా నేను 2 yearsలో నేను ఒక లెవెల్లో ఉంటా. మా సార్ని జాబ్ నుంచి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ టెన్షన్ తోటి నాకు వద్దు అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకేంటంటే, అందరూ మంచి డెసిషన్ తీసుకోండి, అందరు మంచి ఇన్కమ్ తీసుకోండి. అగ్రిలో దుమ్ము లేపచ్చు మీరందరూ. మంచి ఇన్కమ్ తీసుకొని అందరు సక్సెస్ఫుల్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మనం అందరం ఒక భరత్ సార్ అండ్ ఆమని మేడం ఆధ్వర్యంలో ఉన్నాం కాబట్టి మనం ఎక్కడికైనా వెళ్తాము ఖచ్చితంగా. అది మీ అందరికీ కూడా తెలుసు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. పర్లేదు సార్. చూడండి, మీ కళ్ళ ముందే ఇంట్లో ఉండి గృహిణిగా ఉంటూ బాధ్యత నిర్వహించి ఈరోజు ఎంత స్థాయికి ఎదిగిందండి. మరి మనం ఏం చేద్దాం? ఇంట్లో ఉందామా, బయట అడుగు పెడదామా? ఇంట్లో ఉంటే ఇంటికి పరిమితం అవుతాం. బయట పెడితే ఒక మేడం, ఒక సారుగా, ఒక గోల్డ్గా, ఒక ఉన్నత లక్ష్యాలు కలిగిన వ్యక్తిగా అవతారం ఎత్తడానికి అద్భుత వేదిక వెస్టేజ్. చేద్దామా? ఎస్, చేద్దామంటే చేతులు ఎత్తండి. అదేవిధంగా మరి మీరు సప్న మేడం. అందరూ మాట్లాడాలి, ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చింది. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు స్వప్న అండి, మా ఆయన పేరు సద్కుమార్. మేము అగ్రికల్చర్ చేస్తాము. మాకు 2 పిల్లలు, బాబు పాప. పాప వచ్చేసి డిగ్రీ అయిపోయింది, సత్యశ్రీ పాప పేరు. బాబు పేరు శివకుమార్. మా గ్రేట్ అప్లైనెస్ భరత్ సార్ అండ్ ఆమని మేడం, మధు సార్ అండ్ సమత మేడం. థ్యాంక్ యూ వెస్టేజ్, థ్యాంక్ యూ. వీళ్ళకి ఒకసారి గిఫ్ట్ గట్టిగా 1,00,000 రూపాయలు అంటే జన్నాల ఊట్టు నుంచి దద్దరిల్లిపోవాలి. మరి అంత టాలెంట్ ఉండాలి మీకు. ఇప్పుడు నేనంటే ఈ ప్రోడక్ట్ సారు వచ్చిండు, భరత్ సారు మా ఇంటికి ఒకసారి. అంతకుముందు వేరే చేసినాం మేము కలిసి. అప్పుడు అనేది మనకు మనీ అనేది ఇన్కమ్ ఎక్కువ రాలేదు. అయితే చేద్దామన్నట్టు సార్ ఒకసారి వచ్చి ఇంటికి వచ్చి చెప్పేసిండు వీటి ప్రోడక్ట్ గురించి. బాగానే ఉంది, అందులో మనీ రాలే. ఇందులో మనకు అన్నీ ఉంటాయి, హెల్తీ ఉంటాయి,
మనకు పప్పులు ఉప్పులు తప్ప అన్నీ వాడచ్చు అని నేను జాయిన్ అయ్యి చేసిన ఇందులో. అయితే నేను 1 year దాకా చేసిన ఇందులో అన్ని ప్రొడక్ట్ వాడినా, బాగున్నాయి, క్వాలిటీ బాగున్నాయి, మనకు మంచిగా చెప్పడానికి కూడా బాగుంటాయి అని వాడినా. నాకు అన్నీ నచ్చినాయి. హెల్త్ గురించి కూడా నేను మా వాళ్ళకు, నేను ఫస్ట్ మా ఇంట్లో మా ఆయనకు యూరిక్ యాసిడ్ ఉండే, ఆయనకి తీసుకున్న ఫస్ట్. బయట మెడిసిన్ వాడడం వల్ల ఏమైందంటే ఆయనకు కాలు ఇట్లా కింద వేసి ఇట్లా నడవడానికి కూడా రాలేదు, కెమికల్ కదా అంతా. అక్కడికి వెళ్తే పప్పులు, చికెను, మటను అన్నీ బంద్ అన్నారు. ఇక ఏమండాలి, నేను బెండకాయ ఫ్రై చేయాలి, దొండకాయ ఒక పూట ఫ్రై చేస్తే ఒక్కసారి అయిపోదు. ఇంట్లో మస్తు కష్టమైంది నాకు. అంటే ఈయన బయటికి వెళ్ళిపోదు, ఇంట్లో సాలరీ లేదు, చాలా ఇబ్బంది ఉండే నాకు. ఏందని ఇట్లా మన వెస్టేజ్లో మన సార్ చెప్పిండు, ఇవి హెల్త్ సప్లిమెంట్లు తీసుకుంటే బాగుండని వాడి స్టార్ట్ చేసిన. కవర్ అయిపోయింది. ఇంకా ఈయనకు షుగర్ ఉండేది, షుగర్ కూడా వాడిన, రిజల్ట్ వచ్చింది మంచిగా. మన ఇంట్లోనే మనకు రిజల్ట్ వచ్చింది. మనం ఎందుకు ఊకోవాలి మరి, బయట వాళ్ళకి చెప్పాలి కదా, మన నోరు ఊకుంటుందా? అంటే మనకు చెప్తే ఆదాయం వస్తుంది, మనం ఇంట్లో ఉంటే ఇంట్లోనే ఉంటాం, రాదు. అయితే ఇది బాగుందని, ఏదో బాగుందని చేసుకుంటా వెళ్తున్నాను. ఇట్లనే మా పాప వెయిట్ లాస్ ఉంటుందండి. మా పాప కూడా వెయిట్ లాస్ పాప వచ్చేసి 83 kgs ఉంటుంది. అయితే దీనిలో వాడడం వల్ల 73 kgsకి వచ్చింది పాప. రిజల్ట్ అనేది సూపర్ వచ్చింది. ఇంకోటి కాలుష్యం, నాకు కూడా కాలు నొప్పి ఉండేది, కాళ్ళకి నరం అనేది లాగుతుండేది, మంట అనేది వస్తుండేది. నేను కాలుష్యం వాడినా. నేను మిషన్ టైలరింగ్ చేస్తా, నేను రికం ఉండా, అగ్రికల్చర్ చేస్తా, ఏదో ఒక పని చేయాలని ఉంటారు. రికం ఉండా అంటే చేసుకుంటూనే వెళ్ళాలి. ఆడవాళ్ళు ఎందుకు రికం ఉంటాం? ఎట్లా నేను వాడడం వల్ల కాళ్ళ నొప్పి అనేది తగ్గింది. ఇక నేను చాలామంది ముఖాల నొప్పులకి ఇచ్చిన, షుగర్ పేషెంట్లకు ఇచ్చిన. ఇక మా వెయిట్ లాస్ కోసం పాప వాడే రిజల్ట్ వచ్చిందిగా ఇక్కడ అందరికి చెప్తున్నా. కానీ 1 year రాకుండా నాకు టీం అనేది రాలేదు. అంటే నేనే ఇంట్లోకి వాడకుండా చేసుకుంటా ఇట్లా అయినట్టు 1 year తర్వాత బ్రాంచ్ అయినా. మీరు ఉంటారా ఎవరైనా 1 year రాక నిల్చుంటారా? నిల్చోరు ఎవరు. ఇక్కడ ఓపిక ఉండాలి ఖచ్చితంగా. ఓపిక ఉంటేనే ఏదైనా సక్సెస్ అవుతుంది. అలా ఇక్కడ నేను నిలబడ్డా, ఎందుకంటే ఎప్పుడన్నా ఒకప్పుడు సక్సెస్ అవుతారని ఇక్కడ నిల్చున్నా. మీరు కూడా అలాగే నిల్చోండి. ఎవరో ఏదో చెప్పారని డెమోస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు వెస్టేజా నేను చేస్తా కదా, అది చూసిందే నేను చేసిన అదంటారు. కానీ వాళ్ళకి ఏం తెలియదు. జాయిన్ అయ్యి విడిచిపెట్టిర్రు. వాళ్ళ సార్ ఏం చెప్పలేదు, మన సారు మేడం వాళ్ళకి చెప్పారా, బరుస్తారు వాళ్ళు చెప్పారా, సిఎన్సీ అంటే ఏంటో చెప్పారా, తెలియదు వాళ్ళకు. నేను కూడా ఫస్ట్ స్టార్టింగ్ సిఎన్సీ అనేది తెలియదు నాకు. కానీ సార్ 100 PV తీసుకోమన్నాడు. నేను అప్పటి నుండి ఇప్పటిదాకా సిఎన్సీలే ఉన్నా. సిఎన్సీ తెలియకముందునే 100 PV తీసుకుంటూనే వస్తున్నా. అంటే టీం లేదు అయినా 100 PV తీసుకున్నా. ఎంత గ్రేట్ నేను చెప్పండి. ఇప్పుడు సార్ రాజేంద్ర సార్ నాకు కింద వచ్చాడు, ఎంతోమంది టీం తీసుకొచ్చిండ్రు చూడండి. ఒకసారి సార్కి క్లాప్స్ కొట్టండి గట్టిగా. ఇంకా నేను ఒక చిన్న కథ చెప్తా మీకు. ఒక తండ్రి చనిపోయే ముంగట కొడుకు 200 సంవత్సరాల నాటి వాళ్ళ తాతయ్య వాచ్ గిఫ్ట్గా ఇస్తాడు. ఇచ్చి ఏమంటాడంటే, ఇది ఒక ఔషధ షాప్కి వెళ్ళి ఇది అమ్మి ఎంత వస్తో తీసుకురాపో అని అంటాడు. తీసుకురాపండి ఔషధ షాప్ పోతాడు కొడుకు. అక్కడికి వెళ్ళినాక ఏమంటాడంటే, ఇది బాగా తుప్పు పట్టున్నది, ఒక 15 రూపాయలే వస్తాయి అన్నాడు ఔషధ షాప్లో. మళ్ళీ తండ్రి దగ్గర కొడుకు వస్తాడు. వచ్చి మళ్ళా ఇట్లా అన్నాడని చెప్తే, పాన్ షాప్ పోయి రాపు అని కొడుకుతాడు చెప్తాడు. మళ్ళీ పాన్ షాప్కి వెళ్తాడు. ఇది అంతా ఎట్లుంది బాగలేదు, ఒక 10 రూపాయలు ఇవ్వగలుగుతా అంటాడు. అక్కడ డిసప్పాయింట్ అయ్యాడు. మళ్ళీ ఇంటికి వస్తాడు కొడుకు. ఈసారి కొడుకు అంటాడు కదా తండ్రితోటి, మ్యూజిక్ షాప్కి వెళ్ళి అడిగి వస్తా అని చెప్తాడు. అక్కడికి వెళ్తాడు. అయితే వెళ్ళినాక ఏమంటారు, వాళ్ళు చూస్తారు వాచ్ని, చాలా పరీక్షించి చూసి, ఇది చాలా పురాతనమైనది, చాలా విలువైనది, చాలా బాగుంది, దీనికి ఎంత ఇవ్వాల్సి అంత మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? 5 లక్షల రూపాయలు ఇస్తాడు. చాలా పురాతనమైన 5 లక్షల రూపాయలు ఇస్తాడు. అంటే మనం వెళ్ళిన చోట ఎక్కడ అవమానం ఎక్కడ ఉన్నా మనం నిరాశ చెందకుండా అక్కడ అడుగు ముందుకేయాలి. అక్కడ ఉన్న వాళ్ళ చోట విడిచిపెట్టండి. అంటే మన వేస్టేజీ ఎక్కడ అవమానం చోట ఉన్నా కూడా వాళ్ళని వదిలిపెట్టండి, ఏమనకండి, నిదర్శించకండి, మనం ముందుకు వెళ్ళాలని. ఇది వేస్టేజ్లో. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది నాకు ఈ వెస్టేజ్లో 1 year దాకా 1 లక్ష రూపాయల దాకా ఇన్కమ్ సంపాదించుకున్నది. ఇప్పుడు నేను సిల్వర్ డైరెక్టర్ ఉన్నా. ఎక్సలెంట్గా మేడం చూడండి, ఓపిక పట్టింది, అద్భుతమైన టీం వచ్చింది.
అందుకే ఓపిక పట్టండి. మీకు కూడా మంచి టీమే కాదు, మీరు అనుకున్న స్థాయిలో రాగలుగుతారు. చూడండి, వెస్టేజ్ ప్రోడక్ట్ వాడండి, ఆరోగ్యాలు బాగు చేయండి, వారి యొక్క ఉన్నతులుగా తీర్చిదిద్దుకోండి. అదేవిధంగా ఈ ప్రోడక్ట్ వాడుతూ దాని యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉందో చెప్పడానికి మరి రాచల రాజశేఖర్ వచ్చి అతను చెప్పాల్సిందిగా కోరుతున్నాను. మీరు ఎప్పుడు జాయినింగ్ అయ్యారు, ఏం వాడిండ్రు చెప్పండి. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు రాజశేఖర్. నేను యాక్చువల్గా పెయింటింగ్ వర్క్ చేస్తా. నా అప్లైన్ వచ్చేసి రాజన్ సార్, రమేష్ సార్, భరత్ సార్, ఆమన్ మేడం గారు. నేను పెయింటింగ్ వర్క్ చేస్తా. ఎక్కువ నాకు డస్ట్ ప్రాబ్లం బాగుంటుంది, లప్పము అవి డస్ట్ బాగా వస్తాయి. ఇదే నాకు ఈ లంగ్స్కు కొంచెం ఇది ఎక్కువ ఊపిరి తీసుడు కానీ నంజు మన తెమ్మడ వచ్చుడు బాగుంటుంది. సార్ చెప్పారు రెస్పోకేర్ వాడండి అని. సార్ చెప్తే రెస్పోకేర్ వాడా. ఇప్పుడు నాకు పర్లేదు, బాగుంటుంది. తెమ్మడ ఏం లేదు, అంతా బాగానే ఉంటుంది. సార్ వెస్టేజ్ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేసిండు మాకు. ప్రొడక్ట్స్ బాగున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 2-3 months అవుతుందండి. నేను కంటిన్యూ అవుతున్నా, ఇప్పుడే కంటిన్యూ అవుతున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. కొత్తగా జాయిన్ అయినా కానీ వెస్టేజ్ ప్రోడక్ట్ వాడి మరి తను కూడా టీమ్ బిల్డింగ్ చేయడానికి, ఇందులో బిజినెస్ చేయడానికి ముందున్నాడు. రాజశేఖర్ తప్పకుండా మీ వెనుక ఉండి ముందుకు నడిపిస్తాం. ఎందుకంటే మనం మరి భరత్ ఆమన్ సార్ ఉన్నారు కాబట్టి ఏడికైనా రాగలుగుతారు, మాట్లాడగలుగుతారు, చెప్పగలుగుతారు. కాబట్టి ఏ సందేహం ఉన్నా మీరు నివృత్తి చేసుకోవండి. మీ వెనుక మేము ఉన్నాం, పెద్ద సైన్యం మనకు ఉంది. ఓకేనా? ఆర్ యు రెడీ? ఎస్. అదేవిధంగా మరి వెస్టేజ్ ప్రోడక్ట్ వాడుతూ రిజల్ట్ పొందినటువంటి బ్రాంచ్ డైరెక్టర్ రమేష్ గారిని మాట్లాడుతూ కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఓకే, నా పేరు రమేష్. నేను అంటే వెస్టేజ్లోకి రావడానికి గల ముఖ్య కారణము మన రాయన సార్ అప్లైనర్, మెంటర్స్ భరత్ సార్, ఆమని మేడం. అయితే ఫస్ట్ స్టార్టింగ్లో నేను కూడా అంటే టీచర్ జాబ్ చేస్తాను, గవర్నమెంట్ టీచర్ను. సార్ మేము ఇద్దరం కొలీగ్స్. సో ఆ కారణం చేత నాకు సారు దీన్ని ఇంట్రడ్యూస్ చేసిండు. ఇట్లా బాగుంటుంది, మనం దీని ద్వారా ఇన్కమ్ కూడా సంపాదించుకోవచ్చు వెస్టేజ్ ప్రోడక్ట్స్ తీసుకోవడం ద్వారా. అంటే నేను ఫస్ట్ ఇది ఏందో కొనడం అనుకున్నా. తర్వాత సారు కొంచెం ఇక్కడ షాప్ తీసుకొచ్చి ఒకసారి ఆయిల్ కొనిపించిండు, రైస్ బ్రౌన్ ఆయిల్. కొంటే అది కొంచెం టేస్ట్ పరంగా వేరుగా ఉంది. అది దాని గురించి తెలుసుకుంటే దాని ద్వారా మన ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి లాభాలు ఉన్నాయో తెలిసింది. అంటే అది తౌడు నూనె, రైస్ బ్రాన్ అంటే తౌడుతో తయారవుతుంది. అది మన బీపీని కంట్రోల్ చేస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగనియదు. ఇలా మన ఆరోగ్యపరమైన చాలా అంశాలు ఉన్నాయి. కాబట్టి మన ఆరోగ్యం కోసం చూసుకోవాలి కానీ మనకు రుచి కోసం చూసుకోవద్దనే ఆలోచన అప్పుడు మార్చుకొని ఇప్పటికీ దగ్గర 6 months అవుతుంది నేను జాయిన్ అయ్యి. 6 months నుంచి అవే ప్రోడక్ట్ కంటిన్యూ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటిదంటే నేను లాస్ట్ మంత్ బ్రౌంజ్ సాధించడం జరిగింది. సో దానికి భరత్ సారు ప్లస్ రాయన సారు వీళ్ళందరూ కూడా చాలా సహాయ సహకారాలు చేశారు. ఎందుకంటే మీటింగ్స్లు రావడము, చెప్పడము ఇలా అన్నీ చేశారు. ఈ క్రమంలో అంటే నేను స్టార్టింగ్లో నాకు 91 రూపాయలు వచ్చింది. అంటే ఫస్ట్ మంత్ నేను అప్పటి నుంచి కూడా సిఎన్సీ తీసుకుంటున్నాను. భరత్ సార్ ఎప్పుడైతే సిఎన్సీ ఆఫర్ గురించి చెప్పాడో మనం 4 నెలలు తీసుకోవాలి, 5 నెలల మనకు 2500 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. కాబట్టి ఇది చాలా బాగుంది. మీరు ఆలోచించండి, మనం ఏ షాప్కి వెళ్ళినా కూడా, ఎక్కడ ఎంత పెద్ద మార్కెట్కి వెళ్ళినా కూడా, వాల్మార్ట్, సూపర్ మార్కెట్ ఎక్కడికైనా వెళ్ళండి, మీరు 4 నెలలు కొనండి, 5 నెలల్లో ఫ్రీ ఇస్తారా? ఇవ్వరు కదా. 10,000 రూపాయల సామాను కూడా 100 రూపాయలు కూడా ఫ్రీ ఇయ్యడు. మరి అటువంటిప్పుడు మనకి ఇక్కడ దగ్గర 2,500 రూపాయల ప్రోడక్టు మన ఇష్టం ఉన్నది తీసుకోవచ్చు. సిఎన్సీ ఆఫర్లో మన ఇష్టం. కాబట్టి నేను అదే చూజ్ చేసుకున్నా. ఎట్లా మనకు 2,000 నుంచి 3,000 రూపాయల సామాన్ అవుతుంది, అదే 3,000 రూపాయలు ఇక్కడ అవుతుంది. సో అలా ఇప్పటికి నేను ఆల్రెడీ ఒకసారి సిఎన్సీ కంప్లీట్ అయిపోయింది, ఫ్రీ ప్రోడక్ట్ తీసుకున్నా. ఇప్పుడు 3rd month అయిపోయింది, నెక్స్ట్ మంత్ సిఎన్సీ కంప్లీట్ అయితే మళ్ళీ 5th monthలో మళ్ళీ ఫ్రీ ప్రోడక్ట్ తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ మనం బాగా ఆలోచించండి, ప్రతి నెల సరుకులు కొనాలి.
కాబట్టి ఇక్కడ మనం ఏదో ప్రత్యేకంగా వాళ్ళకో వీళ్ళకో పెట్టుబడి పెడతలేం. మన అవసర నిత్యము మన నిత్యావసర సరుకులు తీసుకొచ్చుకుంటున్నాము. సో అదే క్రమంలో ఇక్కడ మన కంపెనీ ఇదే కంపెనీకి వచ్చి కొంటున్నాం కాబట్టి కృతజ్ఞత భావంతో కంపెనీ మనకు తిరిగి హెల్ప్ చేస్తున్నది. సో కాబట్టి కంపెనీకి మనము రుణపడి ఉండాలి. కాబట్టి ఈ కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ కూడా చాలా నాణ్యంగా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. నేను కూడా స్పిరులినా, తర్వాత ఆమ్లా, ఇంకేంటి ఫ్లాక్స్ ఆయిల్ ఇవి వాడినా. సో హెల్త్ పరంగా కూడా నాకంటే అప్పటికిప్పటికి తేడా కనిపించింది, యాక్టివ్గా ఉన్నది. ఇంకొకటి ఏంటంటే వేరే వాళ్ళకు కూడా ఇప్పించినాం, గ్యాస్ ట్రావెల్కి ఇప్పించినాం, ఆ క్యాండిడేట్ రాలేదు. సో ఆయన జస్ట్ 20 days వాడిండి అంతే. సార్ చెస్ట్ పెయిన్ తగ్గిపోయింది సార్ అన్నాడు. కాబట్టి ఇక్కడ మనకు ఇంకొక ఇద్దరికి ఆల్రెడీ గాల్ బ్లాడర్ స్టోన్కు కిడ్నీ స్టోన్స్కు ఇచ్చినాం, రన్ అవుతుంది. మోకాల నొప్పులకు కూడా ఇచ్చాం. సో వాళ్ళ ఇంకొక 1 month 2 months అయితే వాళ్ళ రిజల్ట్ మనకు చెప్తారు. కాబట్టి ఇక్కడ వేస్టేజ్ అనగానే మనం ఏదో డబ్బులు పెట్టాలి, ముందు పెట్టాలి అన్నటువంటి ఆలోచన ఉంటుంది. అట్లేం లేదు. మనం అవసరాల నిమిత్తం మన సరుకులు మనం తీసుకుంటాం. తద్వారా మనకు పీవీలు పెరుగుతాయి. ఎట్లా పీవీలు పెరుగుతాయో మన లెవెల్స్ చేంజ్ అవుతూ ఉంటే లెవెల్ చేంజ్ అయిన కొద్దీ మనకు మెల్లమెల్లగా ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇవాళ 1 నెల 2 నెలలు చేరి మనకు ఇన్కమ్ వస్తుందా అంటే తప్పు. ఒక్కొక్కరు సంవత్సరాల తరబడి ఇందులో నిలదొక్కుని ఉండి కృషి చేస్తేనే మనం దానిలో సక్సెస్ అవుతాం. చూడండి, ఇప్పుడు మేము ఎంప్లాయీస్ అయినప్పటికీ సో ఇది బాగున్నది కాబట్టి మేము ఈ వైపు అట్రాక్ట్ అయ్యి వచ్చి దీన్ని చేయడం జరుగుతున్నది. కాబట్టి ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్గా ఫేస్ చేస్తున్నారో, నిరుద్యోగంలో ఉన్నారో, సో వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం. చూడండి, ఒక్కొక్కరికి ఇందులో నెలకు 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 40 లక్షలు. అసలు ఏంటి, అసలు ఏ ఉద్యోగాలు పనిచేస్తే ఆలోచించండి ఒకసారి. ఏమైనా ఉద్యోగాలు పనిచేస్తే మనకు పురుషోత్తం దాస్ సార్ ఆయన జాబుకు రిజైన్ చేసిండు. లాస్ట్ ఆయన జాబుకు రిజైన్ చేసేసి పూర్తి స్థాయిలో ఇందులో దిగేశాడు. అర్థం చేసుకోండి, నీకు జాబ్లో ఉంటే 1,00,000 2 లక్షలు వస్తాయి పర్ మంత్, ఇక్కడ 20 lakhs వస్తున్నాయి. అవునా కదా? కాబట్టి ఇందులో చాలా జెన్యున్ కంపెనీ, జెన్యున్ ప్రోడక్టు. కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో సక్సెస్ కావచ్చు. కాకుండా కొంచెం ఓపికగా మనం వ్యవహరించాలి. నేను చెప్తున్నాగా, నాకు ఫస్ట్ మంత్ 91 rupees వచ్చింది. మన లాస్ట్ మంత్ దగ్గర 4,000 rupees వచ్చింది. అంటే ఇది 6 months ప్రోగ్రెసే. క్రమక్రమంగా మనకు వృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఓపికగా పనిచేసుకోవాలి. 100 మందిలో ఓ 10 మంది కలిసి వస్తారు, ఓ 10 మంది రావచ్చు. సో దానికి మాత్రం మనం నిరాశ చెందకుండా మనం ముందుకు సాగినట్టయితే ఏదో ఒక రోజు బిగ్ సక్సెస్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. దానికి ఉదాహరణ మన ఆమెని మేడం గారు చెప్పాలి. అదే ఇప్పుడు సార్ చెప్పినట్టు చూడండి, 25 సంవత్సరాల సర్వీస్ ఇస్తే 1 lakh రూపీస్ ఎర్న్ అవుతుంది. సార్ జస్ట్ 1.5 monthsనే 2 lakh ఎర్న్. కాబట్టి ఇందులో చూడండి, హార్డ్ వర్క్ చేస్తే ఎంత ఫలితం ఉంటుందనేది సారే ఉదాహరణ. అవునా కదా? కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో నిరాశ చెందవద్దు. చాలామంది ఇందులో రేట్లు బాగున్నాయి, అవి బాగున్నాయి అంటే ఇందులో క్వాలిటీ కూడా బాగుంది, అది కూడా ఆలోచించాలి. మనం రిజల్ట్ కూడా బాగా ఉన్నది, ఆలోచించాలి. చూడండి, ఇప్పుడు మనం ఒక ఆయిల్ గురించి డిస్కషన్ చేద్దాము. చాలామంది సార్ 540 బాగా రేట్ ఉంది అని అంటున్నారు. మనకు బయట దొరికే ప్రోడక్ట్ ఆయిల్ చూడండి 150 రూపాయలు 200 లోపే దొరుకుతుంది లీటరు. అందులో మనకు 4 కిలోల పల్లీలు పట్టితే 1 kg పల్లి వస్తుంది. 4 కిలోల కంటే 400 రూపాయలు, పట్టినందుకు 50 అయినా కూడా 500 రూపాయలు కిలో అమ్మాలి మనకు. అవునా కాదా? మనకి ఎంతకు అమ్ముతున్నాడు? 180 నుంచి 200 రూపాయలకి అమ్మేస్తున్నాడు. మరి అందులో ఎంత పల్లి ఉంటుంది? అదంతా కూడా మనకు జంతు వ్యర్థాల నుంచి తీసినటువంటి నూనె, అది ఆయిల్. బొక్కలు, కుళ్ళిపోయినటువంటి అన్నిటిని వేడి చేసి మరిగించడం, ఎక్స్ట్రాక్ట్ చేసి తీసిస్తారు. దాంతోపాటు క్రూడ్ ఆయిల్, పెట్రోల్ తీయంగా మిగిలినటువంటి ఆయిల్. సో ఇందులో ఏ చేటాకో 100 గ్రాములు మిక్స్ చేసేసి బ్రాండ్ వేసేసి అమ్మేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే మన లోపల, బాడీ లోపల కెమికల్స్ ఇంజెక్ట్ అవుతున్నాయి. మనం ప్రతిరోజు మంచిగా వేసుకుంటాం కాబట్టి. సో అది మనకు వెంటనే దుష్ప్రభావం చూపేటప్పుడు దీర్ఘకాలికంగా 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో మనకు జాయింట్ పెయిన్స్ రావడం, బొక్కలు పెలిసిపోవడము, అనేక రుగ్మతలు వచ్చేసి మనకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి డాక్టర్ల వెంట తిరుగుతూ ఉంటాం. కానీ ఇక్కడ అట్లా కాదు. అంటే పూర్తిగా ఒరిజినల్గా కల్తీ లేనటువంటి ఆయిల్ మనకి ఇస్తున్నారు. సో దానివల్ల మన ఆరోగ్య సంరక్షణ అనేది చాలా అంటే సేఫ్ చేసుకోవచ్చు, రక్షించుకోవచ్చు మన ఆరోగ్యాన్ని మనం. ఇలా చూడండి, మనకి ఇందులో ఆరోగ్యానికి ఆరోగ్యం ఉన్నది, సంపదకు సంపద ఉన్నది, 2 రకాలుగా ఉన్నది. కాబట్టి దీని పట్ల మీరు కొంచెం ఓపిక వహించి
శ్రద్ధగా దీన్ని బిలీవ్ చేసి ముందుకు పోయినట్టయితే ఖచ్చితంగా ఏదో ఒకరోజు మంచి సక్సెస్ వస్తుంది. మీరు కూడా ఒక మంచి స్థాయిలో ఉండి మీరు కూడా ఒక 10 మందికి ఒక ఉపాధి మార్గాన్ని చూపించిన వాళ్ళు అవుతారు. చూడండి, ఈరోజు మన భరత్ సార్, ఆమని మేడం గారు అంటే నేను చూసిన కదా, సార్ స్టార్టింగ్ ఇచ్చినప్పుడు 1,30,000 1,40,000 అన్నారు. ఇప్పుడు 2 లక్షలు దాటింది. ఎంత జస్ట్ 5 మంత్స్లోనే, అవునా కదా? ఎంత వేగంగా గ్రోత్ ఉన్నది అని ఆలోచించుకోండి. ఇప్పుడు ఎంత ఎంప్లాయీకైనా కూడా సంవత్సరానికి ఒక ఇంక్రిమెంట్ ఇస్తారు. 2,000, 1,500, 3,000 అంతకంటే ఎక్కువ అయ్యారు. దాంతో పెద్దగా ఏముంటుంది. కాబట్టి ఇక్కడ అన్లిమిటెడ్ స్కోప్ లెస్. ఇక్కడ స్కోప్ అనేది ఉండదు దీనికి. నువ్వు ఎంత నాలెడ్జ్తో ఎఫర్ట్స్ పెడతావో నీకు అంత రిజల్ట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి మనం కూడా దీని పట్ల శ్రద్ధ పెట్టి చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు, మంచి స్థాయిని చేరుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాం. రమేష్ సార్ ఎక్సలెంట్ చెప్పాడు. చూడండి, కల్తీ వద్దురా, వెస్టేజ్ ముద్దురా అని చక్కటి సందేశం ఇచ్చాడు. ఎంత బాగుంది చూడండి, ఎంత చక్కగా వివరించాడు. చెప్పండి, వెస్టేజ్ అంటేనే విలువలతో కూడుకున్నటువంటి ప్రొడక్ట్స్ అని చెప్పిండు మీకు ఇక్కడ. అంటే ఒక ఉపాధ్యాయుడు ఉంటూ మరి అందులో ఇన్కమ్ ఉన్నప్పటికీ కూడా తన ఆరోగ్యం పట్ల ఆ ప్రొడక్ట్ వాడి ఎప్పుడైతే క్యూర్ అయిందో, బాగుపడాడో, అప్పటి నుంచి రోజు ఫోన్ నాకు. ఇక రోజు ఫోనే. నేను భరత్ సార్కి రోజు ఫోన్ చేస్తా, రమేష్ సార్ నాకు ఫోన్ చేస్తాడు. అంటే తెలియకుండానే ఇందులోకి వచ్చి ఒక టీమ్గా, ఒక బిజినెస్గా మన ముందు మీ కళ్ళ ముందే చెప్తాను చూడండి. అందుకే మీరు నిరాశ చెందకండి. స్వప్న మేడం చెప్పింది ఇంతకుముందు, ఏదో ఒక రోజు అద్భుతమైన ఫలితాలు వస్తాయి, విజయాలు అవుతాయి. ఆ విజయాలకు వేదిక ఏది? మన వెస్టేజ్. వేదిక ఏది? వెస్టేజ్. విలువలతో కూడుకున్నది ఏది? వెస్టేజ్. మరి అదేవిధంగా ఊట్నూరు బిడ్డ, పోరాటాల బిడ్డ మన అమరావతి మరి జాయిన్ అయ్యి ఒకసారి మాట్లాడుతుంది. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మైసెల్ఫ్ అమరావతి కోట్నక్క. అప్లైన్ వచ్చేసి రాజేష్ సార్, గ్రేట్ మెంటర్స్ భరత్ సార్, రామణి మేడం. థ్యాంక్ యూ మేడం, ఇంత దూరం వచ్చినందుకు చాలా హ్యాపీ ఉంది. మాకైతే మా ఇంటికి వచ్చినట్టు ఫీల్ అవుతున్నాం అసలు. ఎందుకంటే మేడం మేము ఎప్పుడు మాట్లాడాలా ఏంటిది, మా ఉట్నూరులో అయితే రాలేరు, కానీ ఇక్కడ వచ్చిందని ఎంత హ్యాపీ ఉన్నది అసలు. అయితే నేను ఇక్కడ జాయిన్ అవ్వడానికి కారణం ఏంటిదంటే పద్మా మేడం చెప్పారు. అసలు ఈమెకు తెలియదు నన్ను జాయిన్ చేసింది ఎందుకు, అసలు తెలియంది నన్ను జాయిన్ కమ్మంటుంది, నేనేం చేయాలి. ఫస్ట్ జాయిన్ అయినా, ఈమెకు చెప్పడం రాదు, నన్ను జాయిన్ చేసి వదిలిపెట్టింది. మీటింగ్కి వెళ్దామన్నది, రాను అన్నది. నేను జాయిన్ అయినంటే ఏదైనా ఒకటి చేసి చూపించాలి. నా పర్మిషన్ లేకుండా జాయిన్ అయింది. తన బాధపడితే నేను జాయిన్ అందుకు ఈమెకు చేస్తాను. ఫస్ట్ మీటింగ్ మా బాబు ఎగ్జామ్ రాసిండో తెల్లారి, తను రాకపోయినా నేను జాయిన్ అయినా కాబట్టి ఇప్పుడు ఎట్లా చెప్పాలి ఎవరికి జాయిన్ అయింది నేను చేసి చూపించాలంటే నేను వెళ్ళాలా. నా 2 పిల్లల్ని వేసుకొని మేము నలుగురం, రాజేష్ సార్, నేను, మా బాబు, మా పాప, నలుగురం గోదావరికానికి వచ్చి ఫస్ట్ సీఓ మీటింగ్ అటెండ్ అయ్యింది. అక్కడ చూడంగానే అసలు భరత్ సార్ ఎవరో, ఆమని మేడం ఎవరో తెలియదు, కానీ మేము వస్తున్నామంటే ఎదురు చూస్తున్నారు. అసలు మేడము స్మైల్కే పడిపోయినా, నేను బయట ఉండిపోవాలి. నేను స్నేహ మేడం కానీ ఆమని మేడం కానీ రాంగలోనే నవ్వుకుంటూ రండి మేడం అంటే దీన్ని కంటిన్యూ చేయను. ఇంత మంచి నాకు బాండింగ్ ఏర్పడ్డది ఇప్పుడే స్టార్టింగ్లోనే. అసలు ఇంత మంచి నాకు కుటుంబం లాగా ఏర్పడ్డది. ఇక మా పద్మ మేడంతో నేను జాయిన్ అయినా, నేను చేసి చూపిస్తా అని జాయిన్ అయ్యి కంటిన్యూ చేస్తున్నా. ఇక్కడ నేను వచ్చేసి నాకు థైరాయిడ్ ఉంది. థైరాయిడ్ టాబ్లెట్స్ నేను సప్లిమెంట్స్ వాడిన. అసలు ఫస్ట్ ఏం తీసుకొచ్చి ఇచ్చిందంటే అల్ట్రా స్క్రబ్ ఇచ్చింది. ఇది వాడుకో అబ్బా, ఇది ఎందుకు ఇస్తుంది నాకు, నేను జాయిన్ అయినా కాను అని. ఇక ఏదో వాడుకున్నా, స్టార్టింగ్లోనే బాగుంది సరే అని. అలాగని నెక్స్ట్ మంత్ నేను మార్చి 19లో జాయిన్ అయినా. ఏప్రిల్ 27కి మొత్తం నేను సిఎన్సి కంప్లీట్ చేసిన, 4 మెంబర్స్ని జాయిన్ చేసిన, సిఎన్సి కంప్లీట్ అయిపోయింది. అప్పుడు నేను సప్లిమెంట్స్ తీసుకోవడం స్టార్ట్ చేసిన. అయితే నాకు రిజల్ట్ అయితే బాగుంది. నాకు కొలెస్ట్రాల్ ఉండే, జస్ట్ నేను రైస్ బ్రాండ్ ఆయిల్ వాడిన, చాలా రిజల్ట్ అవుతుంది. రీసెంట్గా ఒక యమునాబాయికి ఇచ్చేసిన, తనని చూసి తను పోయి అందరం టీం అందరం వెళ్ళాం. బాగా ఎనిమిక్ ఉంది ఆమెను చూసి, అసలు ఏడుపు వచ్చింది. ఇంత ఒక ఎంప్లాయీ భార్య ఆమె, ఇంత ఎనిమిక్ ఉంది, ఈమెను ఎటు చేసి మా అబ్బా మంచిగా ఉన్నది అనేటట్టు ఆమె ఆమెను ఫస్ట్ చేద్దామని నలుగురం పోయి ఆమెను మోటివేట్ చేసి 15 days కాలేదు, నాకు బాగుంది, మంచిగా ఉన్నది,
ఎంత మంచిగా అనిపిస్తుందని వాళ్ళ బాబుతోటి మళ్ళీ ఈరోజు సప్లిమెంట్స్ కోసం పంపించింది. నాకు ఫస్ట్ అమౌంట్ అని కాదు, నాకు పేరు కావాలా, ఫస్ట్ పేరు కావాలి నాకు. ఈ సప్లిమెంట్స్ వాడడం వల్ల మేము ఇంత అయినామంటే వచ్చే మనీ నాకు వస్తుంది. నేను ఫస్ట్ పేరు సంపాదించాలని నేను దీంట్లో ఇది చేస్తున్నా. ఖచ్చితంగా నేను ఇది చేస్తా, రన్ చేస్తా. నా టీం ఎట్లాగూ ఫామ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, స్టాఫ్ నర్స్గా చేస్తున్నా. నా మెడిసిన్తో పాటు ఈ సప్లిమెంట్స్ కూడా నాకు ఇదవుతున్నాయి. ఖచ్చితంగా ఇది చేస్తా మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా వివరించింది. చూడండి, పద్మా మేడం తోటి ఒక చిన్న ప్రోడక్ట్ వాడి ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ ఎప్పుడైతే గుర్తించిందో వెంటనే మన జైన్ అయ్యి ఈరోజు ఊట్నూరులో శరవేగంగా దూసుకెళ్తుంది. ఒక్కసారి అంటే అడుగు వేసిందంటే అమరావతి ఇక ఆగదు, అన్నట్టుగా ఆగదు. ఇక ఎట్లుంటుందంటే నిర్ణయం తీసుకుంది. నాకు డౌటే, అవసరమైతే ఈ మంత్ కూడా బ్రాంచ్ అయ్యే అవకాశాలు అనుకున్నాయి. అంత పట్టుదల. నిజంగా నేను విస్తుపోయాను. కారు ఏంది, గోదావరికను పోతానడి ఏంది, నిమిషాలనే కథం వెళ్ళింది. సార్ గోదావరికను చేరని చెప్పింది. ఒకటే నిర్ణయం. నిజంగా కొన్ని నిర్ణయాలు జీవితాన్ని ఏ విధంగా మారుస్తాయో, ఒక ఐడియా, వెస్టేజ్ లాంటి ఒక ఐడియా మీ జీవితాన్ని తప్పకుండా మారుస్తుంది. గంటాపతంగా చెప్పచ్చు, అందులో డౌటే లేదు. అదేవిధంగా మరి ఇంకా ప్రొడక్ట్స్ వాడి రాజేష్ సార్ ఒక్క నిమిషం రండి ఇంకా మహేందర్ వచ్చిందా? అదేవిధంగా మరి అగ్రికల్చర్లో తన సొంత భూమిలో మన ప్రోడక్ట్ వాడి బట్ రిజల్ట్ ఏ విధంగా ఉందో మనం చెప్పడం కాదు, అతడే వాడి రిజల్ట్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నటువంటి మన మహేందర్ ఒక నిమిషం వచ్చి మాట్లాడుతూ కోరుతున్నాను. చప్పట్లతో స్వాగతం, గట్టిగా కొట్టండి. అందరికీ నమస్కారం. మాది అల్లంపల్లి, కడెం మండలం. మాది వెస్టేజ్ గురించి అసలు నాకు తెలియదు. సార్ వాళ్ళది మా దగ్గర పొలం ఉంది. వాళ్ళ పొలం మా పొలము మేమే చేస్తాం అక్కడ. అయితే సార్ వచ్చేసి మేము గంట మందులు తీసుకొచ్చినాం. ఒక బ్యాగ్కి 5 కిలోల బ్యాగ్కి అక్కడ 1350 పెట్టి తీసుకొచ్చినాం మేము. సార్ వచ్చేసి ఇక్కడ మాకు 750 రూపాయలకి గంట మందు దొరుకుతుందని చెప్తే తీసుకెళ్ళి చల్లినాం. గంట మందు చల్లినప్పుడు ఏ విధంగా అయితే పంట వెళ్ళిందో దానికన్నా కొంచెం రెట్టింపు వెళ్ళింది. 750 రూపాయలకి బ్యాగ్ వచ్చేసింది మాకు అందరికి. దానివల్ల నాతో పాటు ఇంకా మా చేను పక్క ఉండలకు ఒక 4గురికి ఇప్పించిన, వాళ్ళు కూడా తీసుకున్నారు. అందరూ బాగున్నదని చెప్పారు. అగ్రికల్చర్ అయితే అన్నీ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. తీసుకున్నాం, వాడుకున్నాం, బాగున్నాయి. ఇప్పటికైతే ఇంటి సామాన్లు కూడా నాతో పాటు నా ఫ్రెండ్స్కి ఒక 2కి ఇచ్చిన. ఇంకా కూడా మోటివేషన్ చేస్తున్నాను. వాళ్ళకి నమ్మశక్యం అయితే రేటు బాగుంది అంటారు. కాకపోతే ఒకరు వచ్చి తీసుకుంటారు. బాగుంది ఇప్పటికైతే. అందరికి నమస్కారం. చూడండి, తన సొంత భూమిలో వేసి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం దిగుబడి తీసి ఆ ఏరియాలోనే మన ప్రొడక్ట్ యొక్క విలువ పెంచడం ఎటువంటి సందేహం లేదు. మీరు కూడా ఎక్కడ డౌట్ పడకండి, 100కు 100% నమ్మండి. అగ్రికల్చర్లో అద్భుతమైన రిజల్ట్ మనకు వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మరి మీరు చూడండి, గోదావరికన్ అంటే ఏంటిది? బొగ్గుకు ప్రసిద్ధి. అది బగబగమండే గోదావరికంలో బగ్గుమను లేచినటువంటి ఒక ఆణిముత్యం లాగా వందలాది మందికి అంటే లారీలో ఉంటుకుంటూ అలా డ్రైవర్లకు వాళ్ళకు వీళ్ళకు పనిచేస్తూ నిత్యము రద్దీగా ఉండే మన భరత్ ఆమని గారు ఈరోజు ఇక్కడ మరి క్రౌన్ కాదు, డబుల్ క్రౌన్గా అవతారం ఎత్తి ఈరోజు వందల మందికి లక్షలు సంపాదించే అవకాశాన్ని మన ముందు ఉండి అతని యొక్క అమూల్యమైనటువంటి సందేశం వినాలని, మీరు అతడు ఏ విధంగా డెవలప్ అయ్యిండు, మీరు కూడా అట్లా డెవలప్ కావడానికి అనేక విషయాలు మీ ముందుంచబోతాడు. నిజంగా కాలుకు కంకణం కట్టుకొని నిజంగా కారు మీద వేగంగా పోతుంటే చెక్కులు కూడా వేగంగా పోతున్నాయి. అది మామూలు చెక్కులు కాదు. నేను ఎప్పుడు చూడలే లక్షల చెక్కులు. 25 ఏళ్ళు చూస్తే చెక్కులు చూసిన లక్ష, కానీ సంవత్సరం తిరగముందు లక్షల చెక్కులు అంటే ఎక్కడ చూసినా మీరు? నేను చూడలే, మీరు చూసిరా? చూస్తే చేతులు ఎత్తండి. ఎవరైనా చేతులు ఎత్తకపో అంటే ఇందులో మాత్రం మీరు చేరండి, లక్షల చెక్కులు వస్తాయి. మరి అంత ప్రొడక్టు
లో ఉన్నటువంటి వెస్టేజ్లో దమ్ముంది, వెస్టేజ్లో అటువంటి శక్తి ఉంది, ఆ పవర్ ఉంది. ఆ పవర్ ఏంటిదో, ఆ శక్తి ఏంటిదో మరి మనకు ముందు భరత్ ఆమని గారిని వేదిక మీదకి చప్పట్లతో గట్టిగా స్వాగతం చెప్పండి. కొట్టే చప్పట్లు మీ గుండెల్లో చొచ్చుకుపోయి మీ బిజినెస్కు రాటు తేలే విధంగా ఉండాలి. ఒకసారి గట్టిగా చప్పట్లతోటి కొట్టి మీ అమూల్యం. ఓకే. సో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వావ్, లక్షలు పెట్టి వేడికాడికి షేక్ అవుతుంది. చాలా ఎగ్జైట్మెంట్ అండి. సో ఇటువంటి మీటింగ్ ఎన్నో చేసినాం. సో ప్రతిసారి వచ్చినప్పుడల్లా నేనే హోస్టింగ్, నేనే సిఎన్సి ప్లాను, నేనే డెమో, నేనే అన్నీ చేసేది. కానీ రాజేష్ సార్ హోస్టింగ్ అద్భుతం. సో మౌనిక మేడం మీరు మాట్లాడింది మాత్రం అసలు మామూలుగా లేదు. సప్న మేడం, సో నెక్స్ట్ పద్మ మేడం, మీరు అమరావతి మేడం, ప్రతి ఒక్కరు కూడా. సో ఇది ఇట్లనే కంటిన్యూ అయితే ఇంకొక నెల తర్వాత మాకు ఛాన్స్ ఉండదు. ఇక్కడ మీరే స్పీకర్లు అయిపోతారు. అంటే మా గోవర్కన్ స్టోర్లో నాకు మాట్లాడడానికి ఛాన్స్ లేదన్నమాట. ఒకప్పుడు నేను అన్నీ చేసేది. ఇప్పుడు ఈ మౌనిక మేడం, ఆమని మేడం, స్నేహ మేడం, రమ్య వాళ్ళ స్టేజ్ ఎక్కిరంటే నేను లాస్ట్కి ఒక 5 నిమిషాలు మాట్లాడతాను. చూడండి, అంటే లీడర్లను తయారు చేస్తానమ్మా. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ప్రతి ఒక్కరి లోపల ఒక శక్తి, ఒక పవర్ ఉంటుంది. ఈ మనం పెరుగుతున్నప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పుడు చిన్న పిల్లలకి మోమాటం ఉంటుందండి. చిన్న పిల్లలు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ యూకేజీ ఉన్నాడు, ఆడిపోయి 100 మందిలో అయినా మాట్లాడతాడు, ఏమైనా అంటాడు. ఈ పెరుగుతా అంటే ఏమవుతుంది? మోమాటం వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే భయం. మోమాటం ఎందువల్ల వస్తుంది అంటే భయం. అయితే ఈ బిజినెస్లోకి వచ్చేసరికి మోమాటం ఎందుకు వస్తుంది అంటే మన అవతల వ్యక్తికి ఈ బిజినెస్ గురించి చెప్తే ఆయన ఏమంటాడో మనల్ని, మనం తప్పు చెప్తానమేమో అంటే దీన్ని చాలా చిన్నగా చేసి చూస్తారు. నిజంగా చిన్న వ్యాపారమా? ఈరోజు నా ఇన్కమ్ నెలకి 2,163,000 రూపాయలు నెలకి. ఒకప్పుడు నేను కూడా ఎంత మొహమాటం అంటే మా ఇంటికి ఎవరైనా వస్తే నేను వెనక రూమ్లో పోయేటోని, అంత మొహమాటం ఉండే అనమాట. ఎప్పుడైతే బిజినెస్ తీసుకున్నానో దీంట్లో మొహమాటం, బద్ధకం, భయం ఉండదు. ఉంటే పైకి వస్తామండి. ఈ బిజినెస్ కాదు, మీరు లైఫ్లో మీకు మొహమాటం, భయము, బద్ధకం ఉంటే మన లైఫ్లో ఎక్కడ మనం గెలవం. దాన్ని నేను వదిలిపెట్టుకున్నా. అంటే బిజినెస్ చేయాలనే తాపత్రయం, ఇంట్రెస్ట్, ఎగ్జైటింగ్ కలిగింది నాకు. సో అట్లా టేకప్ చేసుకున్నామండి. ఫస్ట్ మంత్ ఇన్కమ్ 274 రూపాయలు, 3వ నెల ఇన్కమ్ 51,000, 6వ నెల ఇన్కమ్ 1,00,000 రూపాయలు, 15వ నెల ఇన్కమ్ 2 లక్షల రూపాయలు. ఇప్పటి వరకు వెస్టీజ్ ద్వారా 15 నెలల్లో 15 లక్షలు సంపాదించుకున్నామండి. మంచిదేనా? చూడండి, ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా. సో నేను ఒక్కరిని సంపాదించుకున్నాడు కాదు, నేను నా టీం అందరం లాస్ట్ ఇయర్ ఎంత సంపాదించుకున్నామంటే 1,50,00,000 రూపాయలు సంపాదించుకున్నాం లాస్ట్ ఇయర్. అంటే నేను ఇన్కమ్ తీసుకున్నాడే కాదు, నాతో పాటు నన్ను నమ్మిన వచ్చిన వాళ్ళకి కూడా నేను ఇన్కమ్ ఇప్పిస్తున్నాను. ఇప్పుడు మేడంకి 20,000 ఇప్పిస్తున్నా, రాజేష్ సార్కి ఒక 10,000 దాకా ఇప్పిస్తున్నా. ఓకే, సో ఇక రేపో మాపో మీరు బ్రాండ్స్ అవుతారు, మీకు వస్తుంది. అంటే ఒకరిని గెలిపిస్తే ఇక్కడ నేను గెలుస్తా అనేది నాకు ఇక్కడ అర్థమైనప్పుడు నేను నిద్రపోకుండా పనిచేసిన. సో నా టీంలో వచ్చిన వాళ్ళకి కూడా నిద్రపోనీయలేదు. అంటే మేమందరూ ఎగ్జైటింగ్గా చేసినాం. ఈరోజు కొన్ని వేల మంది నా టీంలో దాదాపు ఇప్పటి వరకు తీసుకుంటే ఒక 10,000 మంది జాయిన్ అయ్యారు. 10,000 మంది నెట్వర్క్ ఉన్నారు నాకు. ఒక 1,000 రూపాయల నుంచి 1,50,000 సంపాదించే వాళ్ళు ఒక 1,000 మంది ఉంటారు. అంత పెద్ద టీం ఫామ్ చేసిన. సో మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు సో మా మేడం మాట్లాడాక నేను మాట్లాడతాను. ఓకే, ఓకే. గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మైసెల్ఫ్ ఆమని భరత్. మేము గోవర్కన్ నుండి వచ్చినాం. మాకు 2 పిల్లలు, అక్షర, ఆశ్రిత. చాలా చిన్న పిల్లలు అండి. వాళ్ళిద్దరిని వదిలేసి వచ్చినామంటే ఒకసారి ఆలోచించండి మీరు ఇందులో ఎంత పొటెన్షియల్ ఉన్నది అనేది. ఎందుకంటే చిన్న పిల్లలైనా కూడా మేము ఎందుకు చేస్తున్నామంటే సార్ చెప్పింది కదా, ఒక జస్ట్ 14-15 మంత్స్ అవుతుంది మేము చేయబట్టి, సీరియస్గా చేయబట్టి. ఇప్పటి వరకు దగ్గర 16 నుంచి 17 లక్షల ఇన్కమ్ తీసుకున్నాం మేము దీంట్లో. అంతేకాకుండా ఇదంతా ఎక్స్ట్రా ఇన్కమ్ అండి. మాకు సొంతంగా 4 లారీలు ఉన్నాయి మా సార్ వాళ్ళకి. మా సార్ అదే టేకప్ చేసిండ్రు, అదే చూసుకుంటున్నారు. ఒక్క లారీ ఉన్నది మా సార్ టేకప్ చేసినప్పుడు. మా సార్ వచ్చినాక ఎట్లుంటుంది తెలుసు కదా మీకు, ఫైర్ 4 లారీలు అయినాయి అవి ఒక్క లారీ నుంచి. అట్లా ఇన్కమ్ అనేది పెరుగుకుంటూ వచ్చింది. మాకు కూడా మంచి ఇన్కమ్ ఉంది. అక్కడ 2 lakhs దాకా ఇన్కమ్ ఉంటుంది మాకు పర్ మంత్. మళ్ళీ మాకు 3 అంతస్తుల బిల్డింగ్ ఉన్నది. అక్కడ ఒక 20,000 కిరాయిలు వస్తాయి. ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ ఉంది మాకు. అయినా కూడా ఎందుకు చేస్తున్నామంటే పిల్లల కోసం.
అంతే కదా, ఎవరు వచ్చినా కూడా పిల్లల కోసమే. ఎందుకంటే మనం అనుభవించిన కష్టాలు కానీ మధ్యతరగతి పరిస్థితులు కానీ వాళ్ళు కూడా అనుభవించద్దు. ఫ్యూచర్లో మంచిగా ఉండాలి వాళ్ళ భవిష్యత్ అనేది. ఆ ఒక్క దానికోసమే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మళ్ళీ మాకు ఫ్రీ టైం అనేది ఎక్కువ ఉంటుందండి. ఫ్రీ టైం అంటే లారీ బిజినెస్ అంటే సార్ లారీ నడపడు కదా, డ్రైవర్లే ఉంటారు. ఖాళీ టైం ఎక్కువ ఉండిపోయింది, ఏదైనా బిజినెస్ చేద్దాం, బిజినెస్ చేస్తే ఇన్కమ్ వస్తుంది కదా, ఎక్స్ట్రా ఇన్కమ్ ఉండాలి కదా మనకు అనేసి మేము అప్పుడు వెతుకుతున్న క్రమంలో ఈ వెస్టేజ్ గురించి మాకు తెలియడం జరిగింది. వెస్టేజ్ అనేది ఎలాంటి పెట్టుబడి లేకుండా ఇక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. అది మేము ఎట్లా వచ్చినామంటే వేరే మా అప్లయన్స్ సార్ ఈ చెక్ చూసి మేము ఇక్కడికి రావడం జరిగింది. 6 లక్షల చెక్ చూసి మేము ఇక్కడికి వచ్చినాం. అంత ఇన్కమ్ అనేది ఇక్కడ తీసుకుందాం మనం కూడా అనేసి అనుకున్నాం. సారు నేను అనుకున్న తర్వాత వెస్టేజ్లో జాయిన్ అయినాక ఏం చేస్తాం, ప్రోడక్ట్స్ తెచ్చుకుంటాం. ప్రోడక్ట్స్ అన్నీ తెచ్చుకున్నాక ఏమంటాం, మొన్ననే డిమార్ట్ నుండి అక్కడ నుండి ఇక్కడ సామాన్ తెచ్చుకున్నాం కదా, ఇవన్నీ మళ్ళీ తెచ్చినాం అనేసి అన్న నేను. మా సార్కి మొత్తం నెగిటివ్, మేము ఇంట్లో ఈ వద్దు మనకు ఎందుకు తీసుకొచ్చినా, ఇవన్నీ మస్తు కాస్ట్ ఉన్నాయి, ఏమొద్దు అనేసి నేను అన్నా. ఏది తీసుకొచ్చినాం కదా ఇవైతే వాడండి, మీరు వాడినాక చూద్దాం, అయిపోయినాక చూద్దాం అనేసి సార్ అన్నారు. అప్పుడు ఏం చేసిండు, 5,000 సామాన్లు తీసుకొచ్చిండు ఇంటికి. 5,000 సామాన్లు తీసుకొచ్చినాక ఏమన్నా ఉత్తగా 5,000 పెట్టినో, డిమార్ట్లో అయితే ఫుల్ సామాన్ వచ్చు మనకు అనేసి ఎవరైనా అట్లా అంటాం కదా. మాకు కూడా దీని గురించి తెలియదు, ప్రోడక్ట్స్ వాడితే తెలుస్తుంది ఎవరికైనా. అట్లా తీసుకొచ్చినాక ఏమైంది, ప్రోడక్ట్స్ అన్ని వాడుకున్నాం. వాడుతున్న క్రమంలో ఏమైందంటే ఒక్కొక్క రిజల్ట్ తెలిసింది. కుకింగ్ ఆయిల్ అన్ని ప్రొడక్ట్స్ అంటే అన్నీ వస్తాయి కదా, అందులో కుకింగ్ ఆయిల్ వచ్చింది కదా. కుకింగ్ ఆయిల్ వల్ల మా అత్తయ్యకి కొంచెం హై బీపీ అనేది ఉండేది. ఈ కుకింగ్ ఆయిల్ వల్ల హై బీపీ అనేది నార్మల్కి వచ్చేసింది. అరే ప్రోడక్ట్స్ అన్నీ బాగున్నాయి. వెంటనే మళ్ళీ మేమంతా జాయింట్ ఫ్యామిలీ అండి, 9 మంది ఉంటాం మా ఇంట్లో. 9 మంది అంటే మా చెల్లె, మా తోటికోడలు ఉంటుంది కదా, తనకు పిగ్మెంటేషన్ ఉండే మొత్తం ఫేస్ మీద. ఈ ప్రోడక్ట్స్ జాయింట్ ఫ్యామిలీ అంటే ప్రోడక్ట్స్ అన్నీ కలిసి వాడుకుంటాం కదా, సోప్స్ కూడా అన్నీ అందరం కలిసి వాడుకుంటాం కదా. తనకు పిగ్మెంటేషన్ అనేది పోయింది ఒక 1 మంత్ తర్వాత. అరే స్నేహని ఫేస్ మీద పిగ్మెంటేషన్ ఉండే కదా, కనిపిస్తలేదు, నల్ల బొంగు మచ్చలు కనిపిస్తలేవు ఏంటంటే, అక్క బావ వేరే ప్రోడక్ట్స్ తెచ్చిండు కదా, సబ్బులు వాడినాం కదా, దానివల్లనే అనుకుంటా ఇది మంచి రిజల్ట్ వచ్చింది అనేసి అన్నది. అరే ప్రోడక్ట్స్ అన్నీ బాగున్నాయి, అరే మంచి విషయాన్ని వేరే వాళ్ళకి చెప్తేనే కదా ఇక్కడ డబ్బులు వస్తాయి, అంతే కదా. అప్పుడు మేము స్టార్ట్ చేసినామండి బిజినెస్ అనేది. లాస్ట్ జనవరిలో సీరియస్గా ఇద్దరం కలిసి స్టార్ట్ చేసినాం. కాకపోతే 3 మంత్స్ సార్ ఒకరే వేసిండు, జనవరి, ఫిబ్రవరి, మార్చి. సార్ ఒకరే, నేను అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. మామూలుగా ప్రోడక్ట్స్ అన్నీ నచ్చినాయి, ఓకే తీసుకురా వాడుకుందాం అనేసి అన్న. సార్ ఒకరు 3 మంత్స్ అట్లా కంటిన్యూ చేసిండు. తర్వాత ఏమైందంటే సార్ ఏమన్నారు, సార్ బండి ముందుకు పోతలేదు, ఇక పోతుందా, అందరు లేడీస్ ఇక్కడ స్ట్రెంత్ చూడండి, లేడీస్ ఎక్కువ ఉన్నారా జెంట్స్ ఎక్కువ ఉన్నారా, అంతే కదా. మీరు గోదరకన్న స్టోర్లో కూడా చూసారు, లేడీస్ ఎక్కువ ఉన్నారా జెంట్స్ ఉన్నారు, అక్కడ లేడీస్ ఉన్నారు. ఖచ్చితంగా నువ్వు రావాలి. మళ్ళీ ఏమైందంటే ఇప్పుడు వెస్టేజ్ బిజినెస్ అంతా నా పేరు మీద ఉంది, పైసలన్నీ నీకే ఇస్తాను, నాతో సపోర్ట్ చేయను సారు. చేస్తామా చేయమా, డబ్బులన్నీ నాకే వస్తాయి అంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం మనం హస్బెండ్స్కి. అరే ఏదో బాగుంది కదా అనేసి మేము స్టార్టింగ్లో మాకు హైయెస్ట్ చెక్ 31,000 చెక్ వచ్చిందండి. ఆ 31,000 చెక్ కూడా నా దాంట్లో పడ్డది. ఎప్పుడు కానీ 1,000-2,000 ఉండేది నా బ్యాంక్ బ్యాలెన్స్, ఒక్కసారి 30,000 కనబడ్డది. ఎట్లుంటుంది, మస్తు హ్యాపీ అనిపిస్తుంది. అరే ఏదేదో బాగుంది కదా, కొంచెం సపోర్ట్ చేస్తే నాకు ఇన్కమ్ వస్తుంది ఇక్కడ అనేసి అట్లా స్టార్ట్ చేసిన అండి. ఇప్పుడు మా ఇన్కమ్ కూడా మీకు అందరికీ తెలుసు, 2 లక్షల చిల్లర ఇన్కమ్ చూస్తే అసలు నిద్ర పట్టలేదు ఆ రోజు మొత్తం నాకు. అసలు నేను ఏం చేసిన సార్తో సపోర్ట్ చేసినా కానీ అంత కష్టం ఇక్కడ తక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు 2 లక్షల ఇన్కమ్ రావాలంటే ఎంత కష్టపడాలి మనం, పొద్దంతా కష్టపడ్డా కూడా ఇంత ఇన్కమ్ అనేది రాదు. ఇప్పుడు సిటీలో అయినా హైదరాబాద్లో అయినా కూడా 8 అవర్స్ వర్క్ చేస్తే కానీ 1 లక్ష శాలరీ రాదు అక్కడ. మేమేం చేసినాం, సొంత ఊర్లో ఉన్నాం, మా ఇంట్లో వండుకుంటూ ఇక్కడ 2 లక్షల ఇన్కమ్ తీసుకుంటాను. పెట్టుబడి లేదు, షాప్ లేదు. బాగుందా బాగాలేదా, ఇలాంటి అవకాశం అందరికీ ఉంది. 2 లక్షల ఇన్కమ్ మేము తీసుకుంటున్నామంటే మీకు కూడా తీసుకునే అవకాశం ఉంది. చేయాల్సిన చాలా చిన్న చిన్న పనులు ఉంటాయి ఇక్కడ. హోమ్ మీటింగ్స్ చేయాలి, జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వాలి, ఇలాంటి ఫిజికల్ మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి. ఇవే 3 పనులు మేము నిరంతరంగా చేసినాం కాబట్టి ఇంత ఇన్కమ్ తీసుకున్నాం. ప్రోడక్ట్స్ వాడినాం, వేరే వాళ్ళకి షేర్ చేసినాం. అట్లా ఈ టీం అనేది ఫామ్ అయింది. దగ్గర 7 నుంచి 8,000 మంది ఉన్నారు మా కింద. ఇప్పుడు అంటే 7,000 మంది ఒక సంవత్సరం నెలలా సంపాదించుకున్నామంటే మీకు 2,000 మంది వస్తారు కావచ్చు ఒక సంవత్సరం కష్టపడితే. ఇప్పుడు 2 లక్షల ఇన్కమ్ వస్తుంది కదా, దానిలో సగం రాని అయినా కూడా ఎక్స్ట్రా ఇన్కమే కదా. ఇది పార్ట్ టైమ్గా ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకుంటే బెస్టే కదా. ఇప్పుడు ఎవరికైనా కానీ ఇప్పుడు కొసరే ఎక్కువ అంటారు, అంతే కదా. ఇప్పుడు షాప్కి వెళ్ళినా కూడా టమాటాలు 1 కిలో టమాటాలు కొన్నా కూడా కొసరైతేనే మస్తు హ్యాపీ ఫీల్ అవుతాం మనం. ఇది కూడా కొసర ఇన్కమ్ అన్నట్టు, అందరికీ ఇది కొసర ఇన్కమ్ కాబట్టి ఇది ఖచ్చితంగా ఉండాలి అందరికీ.
మళ్ళీ ఎక్కడ కనెక్ట్ అయినామంటే నాకు కిడ్నీలో స్టోన్స్ ఉండేనండి, అప్పుడే ఇందులో జాయిన్ అయినాం కదా, ఎవరికో ఎందుకు రిజల్ట్ మన దగ్గర వాడుకుంటే మనం తీసుకుంటే బాగుంటుంది అనేసి నేను సప్లిమెంట్స్ వాడడం జరిగింది. నాకు 14 mm ఉన్న స్టోన్ అనేది 3 monthsలో 6 mm అయిపోయింది. అది అట్లా 6 నెలలు కంటిన్యూ చేసిన, మొత్తానికే పెయిన్ లేదు ఏం లేదు, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నా, మీ ముందు నిలబడ్డా. అంతే కదా, అట్లా అట్లా చేసుకుంటూ వచ్చినామండి. హెల్త్ మీద బాగా సెషన్స్ చేసినామండి, ఎందుకంటే ఆరోగ్యం గురించి చెప్పేవాళ్ళు చాలా తక్కువ. ఆరోగ్యపరంగా ఇంట్లో ఉన్న వాళ్ళని ఎవరు పట్టించుకుంటలేరు ఇప్పుడు, అంతేనా? ఇంట్లో అమ్మ నాన్నలకి ఏమైనా అయినా కూడా మనం ఎక్కడ ఉంటాం, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఫోన్లు చేసి మాట్లాడు తప్ప ఇంకోటి ఉండదు. అలాంటిది మనం ఏం చేస్తానో ఇంటింటికి పోయి ఆరోగ్యం గురించి చెప్తాను వాళ్ళకు. అంటే ఆరోగ్యాన్ని, వాళ్ళకి ఆరోగ్యం మంచిగా చేస్తే ఇక్కడ ఆదాయం వస్తుంది, ఎవరిని మోసం చేస్తలేము, ఎవరితో డబ్బులు కట్టిపిస్తలేము. ఆ ఒక్క విషయం అయితే అర్థమైంది. అరే ఎంతోమంది ఇప్పుడు ఇంటింటికి చూసుకుంటే ఆరోగ్య సమస్య ఖచ్చితంగా ఉన్నది. మోకాల నొప్పులే కానీ, బీపీ, షుగరు, థైరాయిడ్, పిల్లలు కానీ వాళ్ళు. ఈ మేడం కూడా మొన్న ఫెర్టిలిటీకి ఇచ్చింది, మంచి రిజల్ట్ వచ్చింది, 1 monthలో రిజల్ట్ వచ్చింది. పిల్లలు కానీ వాళ్ళైతే లక్షలే కుప్పలు పైసలు కార్పొరేట్ హాస్పిటల్లో పెడతారు. IVF అని, IVI అని ఏమేమో చేయించుకుంటున్నారు, అయినా కూడా రిజల్ట్ రావట్లేదు అక్కడ. ఇక్కడ చూడండి, కొద్ది రోజులు 3 months 6 months కోర్సు వాడితే ఇక్కడ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ తోటి మంచి రిజల్ట్స్ వస్తుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అక్కడ వాడితే మొత్తం సైడ్ ఎఫెక్ట్సే, అవి ఇంజెక్షన్ చేస్తారంట. అవి ఒకవేళ ఫెయిల్ అయిందనుకోండి వేరే సమస్యలు వస్తాయి వాళ్ళకి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ, థైరాయిడ్ సమస్యలు కానీ, గ్యాస్ ప్రాబ్లమ్సే కానీ, ప్రతి ఒక్కటి అన్ని కెమికల్ ప్రొడక్ట్స్ అంటే ఖచ్చితంగా ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఆరోగ్యపరంగా అందరికీ అవగాహన ఇస్తాం, అందరినీ మంచిగా చేస్తాం ఇక్కడ. దాని ద్వారా మనకి ఇన్కమ్ వస్తుంది. కాబట్టి అందరం ఎలాంటి అంటే డౌట్ లేకుండా మనం అందరికీ సజెస్ట్ చేయొచ్చు ఇక్కడ. ఆరోగ్యపరంగానైతే ఎలాంటి హెల్త్ ఇష్యూ అయినా కూడా ఇక్కడ నయం అవుతుందని చెప్పాలి మనము. ఇవన్నీ కెమికల్స్ రావు, ఫుడ్, పండ్లు, కూరగాయలు, మొక్కల నుంచి తీసుకొస్తారండి సప్లిమెంట్స్ అనేవి. కాబట్టి ఎవరికైనా ఇవ్వచ్చు. మా ఇంట్లో చిన్న పిల్లలండి, 3 ఉంటారు, 3 గమ్మీబెర్రీ చాక్లెట్స్ తింటారు, కొలెస్ట్రామ్ తింటారు. కొలెస్ట్రామ్ కూడా అది క్యాప్సూల్ ఉంటుంది, ఓపెన్ చేసి నోట్లో పోస్తాం. ఇప్పుడు నా మీద అయితే ప్రయోగం చేసుకుంటా కానీ నా బిడ్డల మీద ప్రయోగం చేయగా నేనైతే ఎన్ని కోట్లు ఇచ్చినా నేను చెయ్యను. అయినా కూడా మా పిల్లలకు కూడా వాడిపిస్తానంటే ఎంత క్వాలిటీ ఒకసారి అర్థం చేసుకోండి మీరు. ప్రోటీన్ పౌడర్ తాగుతారు, అన్ని ప్రొడక్ట్స్ మా పిల్లలకి. మేకప్ సామాన్ అయితే మొత్తం ఉన్నది మా పిల్లలకు. మా పెద్ద పాప మొత్తం మేకప్ వేసుకుంటుంది, ఆమెకు చాలా ఇష్టం మేకప్ అంటే, రెడీ అవ్వడం అంటే. ఇప్పుడు మార్నింగ్ చూపించినవన్నీ మా పాపవే, అవి నేను ఎప్పుడో ఒకసారి వేసుకుంటా, తనే రోజు వేసుకుంటుంది. అంటే ఇవన్నీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కదా, ఎలాంటి కెమికల్స్ ఉండవు. సరే మనం ఎట్లనే ఇవ్వచ్చు, డౌట్ లేకుండా పిల్లలకు కూడా వాడిపించచ్చు. అట్లా మేము చేసుకుంటూ వస్తున్నామండి. ఇప్పటి వరకు అయితే చెప్పింది కదా, మేము 17 లక్షల ఇన్కంలో కూడా 4 తులాల బంగారం తీసుకున్నా. ఒకసారి 1,76,000 పెట్టి ఫోన్ తీసుకున్నారు వితౌట్ ఈఎంఐ. ఇప్పుడు 20,000 ఫోన్ కొనుక్కోవాలంటేనే 6 నెలలు ఈఎంఐ పెట్టుకుంటాం, సంవత్సరం అనే పెట్టుకుంటాం. 1,76,000 ఫోను వితౌట్ ఈఎంఐ తర్వాత తీసుకున్నాం. ఇదంతా ఎక్స్ట్రా ఇన్కమ్ కదా. అంటే ఇలాంటి చిన్న డ్రీమ్స్ అనేవి ఇక్కడ ఫుల్ఫిల్ అయిపోయినాయి. అట్లా డ్రీమ్స్ అనేవి ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు మనం. ఆ డ్రీమ్స్ కోసమే మేము ఇక్కడికి వచ్చినాం. ఎందుకంటే చాలా డ్రీమ్స్, బిఫోర్ వెస్టేజ్ ఒక హౌస్ వైఫ్ అంటే ఎలాంటి డ్రీమ్స్ లేవండి నాకైతే. ఎంతసేపు వంట చేసినామా, ఇల్లు ఉడిచినామా, పిల్లలకు మంచిగా చూసుకున్నామా, అంతే ఉండేది. నా మైండ్ సెట్ అట్లనే ఉండేది. పని అయిపోయినాక ఏం చేసేది, యూట్యూబ్, షేర్ చాటు, అవే మీషో, అవి చూసుకుంటూ ఉండేది. ఖాళీ టైంలో ఏం చేస్తాం అంతే. మనం అక్కడ ఏం చేస్తాం, యూట్యూబ్ చూసినా, షేర్ చాట్ చూసినా, ఇదంతా నెట్ అనేది మనం కొనుక్కుంటున్నాం, వాళ్ళకే ఇస్తున్నాం. మళ్ళీ యూట్యూబ్ అంటే వ్యూస్ అంటే వాళ్ళకే కదా డబ్బులు పోతాయి. మనం ఇన్కమ్ రీఛార్జ్ చేసుకుంటున్నాం, ఆ రీఛార్జ్ మొత్తం మళ్ళీ వాళ్ళకే వాడుతున్నాం. దాంతో మనకేం ఉపయోగం లేదు కదా. అవన్నీ బంద్ చేస్తే ఇక్కడ వచ్చి నిలబడ్డాం, అంతే సింపుల్గా చెప్పాలంటే. అవన్నీ టోటల్గా బంద్ చేసినాం, ఇక్కడ వచ్చి నిలబడ్డాం. అంటే ఎవరైనా చూడండి, లేడీస్కి అంతే ఖాళీ టైం ఉంటే ఖచ్చితంగా ఫోనే. ఆ మొబైల్ని మనము కరెక్ట్ వేలో యూజ్ చేస్తున్నామా లేదా? కరెక్ట్ వే అంటే ఇలాంటి బిజినెస్ టేకప్ చేయాలి, స్టేటస్లు పెట్టాలి, ఫోన్లు చేయాలి, జాయినింగ్లు చేయాలి, ఇదే ఇక మన కంటిన్యూ. ఆ ఫోన్ ఇట్లా వాడుకుంటే ఇక్కడ డబ్బులు వస్తాయి. అట్లా వాడుకున్నాం కాబట్టి ఇంత ఇన్కమ్ తీసుకుంటాం. మేము సినిమాలు బంద్ చేసినాం, మొత్తానికే సీరియళ్ళు బంద్ చేసినాం, మొత్తం అన్నీ మన ఎంటర్టైన్మెంట్ పార్ట్ మొత్తం బంద్ చేసినాం. ఎందుకంటే ఇక్కడ కొద్ది రోజులు కష్టపడితే మన 3 తరాల ఇన్కమ్ అనేది ఇక్కడ ఉంటుంది. మనకు 3 తరాల కోసం మనం కష్టపడతాం, మన కోసం కాదు ఇక్కడ. ఆ ఒక్క విషయం అర్థమైంది. ఇప్పుడు లారీ బిజినెస్ అంటే సార్ ఉన్నంత వరకే అది. ఇప్పుడు సడన్లీ కరోనా లాంటిది ఏమైనా వచ్చి మాకేమైనా అయినా కూడా మా పిల్లల పరిస్థితి, ఇంకో సెకండ్ ఇన్కమ్ లేదు కదా. ఇట్లా ఇన్కమ్ ఇక్కడ మనం టీం తెచ్చుకున్నాం అనుకోండి, 3 తరాలకు ఇక్కడ ఇన్కమ్ ఉంటుంది. మనం చచ్చిపోయినా కూడా మన పిల్లలకు డబ్బులు వస్తాయి. ఇక్కడ మనం ఉన్నా లేకపోయినా కూడా మన పిల్లలకి ఇన్కమ్ వస్తా విషయం ఒక్కటి బాగా కనెక్ట్ అయింది మా ఇద్దరికి. ఎవరైనా కూడా పిల్లల కోసం అని చెప్పినా కదా, మనం వాళ్ళ కోసం ముందే సంపాదించి పెడితే ఎంత బాగుంటుంది.
మన పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా మనల్ని తలుచుకుంటారు. ఫోటోలు చూసి అబ్బా మా తాతయ్య తీసుకొచ్చింది ఇవి, మా అమ్మమ్మ తీసుకొచ్చింది డబ్బులు, ఏ మమ్మీ నువ్వేందే మా అమ్మమ్మ కొనిచ్చింది కానీ వాళ్ళు చెప్పుకుంటారు. అట్లా ఇన్కమ్ అనేది అందరికీ రావాలి. ఇలాంటి ఇన్కమ్ బయట లేదు మనకు. ఒకటే ఇన్కమ్ ఉంటుంది అందులో. ఇప్పుడు మనకు 9 రకాల ఇన్కమ్ ఉంటుంది. ఇక్కడ ఏమేమి ఉంటుంది? కార్ ఫండ్ ఉంటుంది, హౌస్ ఫండ్ ఉంటుంది, ఇల్లు కొట్టుకోమని హౌస్ ఫండ్ ఇస్తారు, కారు కొనుక్కోమని కార్ ఫండ్ ఇస్తారు, ట్రావెల్ ఫండ్ ఇస్తారు, ఎంజాయ్ చేయమని. ఇలాంటి ఇన్కమ్స్ అన్ని మనం బయట తీసుకుంటామా? ఒకటే ఇన్కమ్ తీసుకుంటాం. ఒకవేళ సపోజ్ ఒక 20,000 శాలరీ ఉంది అనుకుందాం, అది కరెక్ట్ 1 మంత్ మొత్తం సరిపోతుందా మీ అందరికీ? వచ్చింది ఈరోజు శాలరీ 1వ తారీఖు పడ్డది అనుకోండి, అది ఎన్ని రోజులు ఉంటుంది అకౌంట్లో? ఓ వారం 5 రోజులు వేసుకోండి, వారం 10 రోజులు వేసుకోండి. తర్వాత ఈఎంఐ కన్నా పోతాం, అప్పు కన్నా పోతాం మనం, అంతే కదా. ఎందుకంటే 20,000 శాలరీ సరిపోదు మనకు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే అసలు సరిపోదు. పిల్లల ఫీజులు చూడండి ఎట్లా పెరుగుతున్నాయో. మా చిన్న పాపకు ఇప్పుడు ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ అండి 30,000 కట్టమన్నది. మా స్నేహ కొడుకు 25,000 మొన్ననే కట్టినాం. సగం కట్టమన్నారు వాళ్ళు ఇన్స్టాల్మెంట్లో. ఎందుకంటే ఆ బాబు ఉంటాడో లేదో అని ముందే కట్టించుకున్నారు వాళ్ళ స్కూల్లో. 25,000 అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాం మనం? అంటే మనం ఉన్న ఊర్లో మంచి స్కూల్లో వేస్తానమా లేదా కూడా మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు స్కూల్స్ ఉంటాయి అన్నీ, అందులో కూడా నార్మల్ స్కూల్స్ ఉంటాయి, మంచి స్కూల్స్ ఉంటాయి. మన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? అసలు మంచి స్కూల్లో చదువుతున్నారా లేదా? అదొక్క విషయం మనం ఆలోచించుకోవాలి. మనలాగానే మన పిల్లలు కూడా చదువుకోకపోతే ఎట్లా వాళ్ళ పరిస్థితి? అంటే అందుకోసం మనం కూడా కష్టపడాలి. ఇప్పుడు మా గోదరకాండలో నారాయణ స్కూలే టాపు, దానిలో మేము వేసినాం. మామూలుగా మేము ఇన్స్టాల్మెంట్లో కట్టేది, ఎప్పుడైతే వెస్టేజ్ నుంచి మనీ వస్తున్నాయో ఎట్ ఏ టైం పే చేస్తున్నాం, ఒకటేసారి కట్టేస్తున్నాం ఇన్కమ్, అది ఫీజు కూడా. అంటే ఆలోచించకుండా మేము ఇక్కడ డిసిషన్ తీసుకుంటున్నాం. మా పాప బర్త్డే అయింది, 7th బర్త్డే మొన్న బుధవారం రోజు. మొన్ననే 7th బర్త్డే అంటే మనం గ్రాండ్గా చేస్తామా, సింపుల్గా చేస్తామా? సింపుల్గా. 7వ బర్త్డే అండి, మామూలుగా కేక్ వేస్తాం, ఒక డ్రెస్ కొనుకొస్తాం, 1 2 మేము ఏం చేసినాం తెలుసా? 7వ బర్త్డే అయినా కూడా మా పాపకు 10,000 డ్రెస్సులు కొన్నా. అంటే షాప్కి వెళ్ళినాం, షాపుకు పాపని తీసుకొని వెళ్ళినాం. పాప ఏం చేసింది, ఇక్కడ చెన్నై షాపింగ్ మాల్లో, మంచిర్యాల చెన్నై షాపింగ్ మాల్ తీసుకెళ్ళాం. పాప ఏం చేసింది, మమ్మీ ఈ డ్రెస్ వేసుకో, వాళ్ళ డాడీ వేసుకో అంటే డబ్బులు ఉన్నాయి కదా వేసుకో, తనకి ఇష్టం ఉన్నాయి వేసుకున్నది. 8,000 ప్లస్ అయింది బిల్ అనేది మొత్తం. 8,000 చిల్లర అయింది. మరి ఏమన్నా తీసేద్దామని నేనన్నా, ఇన్ని బట్టలు ఎందుకు అంటే ఏం కదా దానికి నచ్చినవి ఉండనితి అనేసి అన్నారు. అంటే ప్రైజ్ చూడకుండా ఇక్కడ బట్టలు తీసుకుంటాను. అది కేవలం వెస్టేజ్ వల్ల చేంజ్ అయిపోయింది లైఫ్ అనేది. అలాంటి లైఫ్ అందరికీ వస్తుంది. దగ్గర ఒక 15,000 నుంచి 20,000 ఖర్చు పెట్టినాం 7వ బర్త్డేకి. అందరికీ అలాంటి పిల్లలకు వాళ్ళ ఆనందం చూడాలి. అసలు ఇప్పుడు 7th బర్త్డే, ఇప్పుడు తను స్కూల్స్ లేవు కదండి. స్కూల్స్ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకుంటే గిఫ్ట్స్ వస్తాయి. మమ్మీ నాకు గిఫ్ట్స్ ఎవ్వరు ఇస్తలేరు నా బర్త్డేకి అన్నది. మనం ఏమనుకుంటాం, అరే నిజంగానే కదా పాపం దగ్గర గిఫ్ట్లు ఫ్రెండ్స్ లేరు కదా, గిఫ్ట్లు మేమని ఎన్ని ఇస్తాం? గిఫ్ట్లు అంటుంది కదా, మరి నీకు ఏమేమి కావాలని వాళ్ళ డాడీ అడిగిండు. ఒక పేపర్ మీద కూర్చున్నది, రాసింది అన్ని, బ్యాగ్ అన్నది, బాక్స్ అన్నది, అన్ని టోటల్ చెప్పులు అన్నది, టోటల్ రాసింది. డాడీ నాకు ఇవి కావాలనేసి అన్నది. మరి 7 గిఫ్ట్స్ కోరుకోరా మన వాళ్ళ డాడీ అన్నాడు. ఒక 7 గిఫ్ట్లు టిక్ చేసి ఇచ్చేసింది. ఆ 7 గిఫ్ట్లు ఏం చేసినాం తెలుసా? మేము ముందే తనకు తెలియకుండా తీసుకొచ్చి మొత్తం ప్యాక్ చేసి గిఫ్ట్ లాగా చేసి తన ముందు పెట్టినాం. అరే చూడడానికి ఎన్ని గిఫ్ట్లు తీసుకొచ్చినామో, నీకు ఫ్రెండ్స్ లేకున్నా కూడా డాడీ కొనుకొచ్చినాం, మేము కొనుకొచ్చినాం నీకంటే, మమ్మీ నాకు ఇన్ని గిఫ్ట్స్ వచ్చినాయి అన్నది. అంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఎట్లుంటుంది? అలాంటి ఆనందం మనం పిల్లల్లో చూసుకోవాలి. అట్లా లైఫ్ అనేది మాకు ఇప్పుడు చేంజ్ అయిపోయింది. వాళ్ళు ఏదంటే అది కొనిస్తున్నాం ఇప్పుడు మేము. అందరి లైఫ్ కూడా చేంజ్ అవ్వాలంటే ఒకటే వెస్టేజ్లోనే మనకు ఇక్కడ లైఫ్ ఉన్నది. ఎంతసేపు వంటింట్లో కూర్చొని మనం వంట వేస్తే ఏముండదు. ఒక్కసారి కాలు బయట పెడితేనే ఇక్కడ ఇన్కమ్ వస్తుంది. మేము చేసింది కూడా అదే. ఇప్పుడు అప్పుడు చాలా కష్టపడ్డాం, కాకపోతే ఇప్పుడు చూడండి కొంచెం కష్టపడితేనే ఇక్కడ ఇన్కమ్ వస్తుంది. ఏమైంది, టీం వచ్చేసింది కదా. ఇప్పుడు సార్ ఒక డైలాగ్ చెప్తాడు ఎప్పుడు, యుద్ధం కావాలంటే మనము రెడీ అయ్యి మనం ఉంటే సరిపోతుంది, అది గెలవాలంటే సైన్యం కావాలి కదా. అట్లా సైన్యం కోసం కష్టపడ్డాం ఇన్ని రోజులు, ఆ సైన్యం వచ్చేసింది. ఇట్లా మీకోసం అప్పుడప్పుడు వస్తే సరిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇక్కడ అవకాశం ఉన్నది. అందరికీ అవకాశం ఉంది. ఎందుకంటే నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన, మా అమ్మ వాళ్ళని మంచిర్యాలే, మా డాడీకి చిన్న కిరాణా షాప్ అంటే తెలుసు అందరికీ. 10,000 ఇన్కమ్ కూడా రాదు నాకు తెలిసి. అయితే మామూలు ఇంటి దగ్గర స్కూల్లో చదువుకున్న తర్వాత ఏమైంది, డిగ్రీ ఇక్కడే మంచిర్యాల చేసిన. డిగ్రీ టాపర్ అంటే ఫ్లెక్సీస్ వేసేది అక్కడక్కడ, అట్లాంటి టాపర్ నేను. అయినా ఏమైంది, అమ్మ వాళ్ళకి ఏముంటుంది, ఒక డిగ్రీ అయిపోయిందంటే మ్యారేజ్ చేద్దామని ఉంటుంది. మళ్ళీ మ్యారేజ్ ప్రపోజల్ సార్ వాళ్ళది వచ్చింది. మళ్ళీ సార్ వాళ్ళు కొంచెం రిచ్ అంటే అమ్మ వాళ్ళకి ఎట్లుంటుంది, ఎదురు చూడకుండా బతుకుతుంది అక్కడికి పోతే నా బిడ్డ.
అట్లా అనేసి నా మ్యారేజ్ అయిపోయింది, నా స్టడీ మొత్తం అక్కడనే అయిపోయింది, డ్రీమ్స్ అనేవి అక్కడే అయిపోయినాయి. జాబ్ చేద్దాం అనుకున్నా అక్కడ అవసరం లేదు, అంతే కదా. ఇప్పుడు నేను డిగ్రీ చేసినా కానీ తెలుగు మీడియం చదువుకున్నా. తెలుగు మీడియంకి అసలు వాల్యూ ఉన్నదా ఇప్పుడు? లేదు. ఇంటర్వ్యూ చేస్తే నేను తెలుగులో మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారా? ఊకోరు. అట్లా నేను జాబ్ కోసం కూడా ట్రై చేయలేదు. ఒకటి ట్రై చేసినా కూడా ఇంటి దగ్గర స్కూల్లో రికమెండేషన్ మా మామయ్యతో ఇప్పించినా కూడా 15,000 ఇస్తారు, అంతకుమించి ఎక్కువ రాదు నాకు. ఆ 15,000 మా సార్ డ్రైవర్లకి ఇస్తాడు, నేనేం చేసుకుంటా పైసలు, అంతే కదా. అట్లా జాబ్ కూడా నేను ముందుకు అడిగేయలేదు. ఎప్పుడైతే ఈ వెస్టేజ్లో మేము జాయిన్ అయినామో అప్పటి నుంచి నా లైఫ్ అనేది మొత్తం కంప్లీట్ చేంజ్ అయిపోయింది. రీసెంట్గా FRU మీటింగ్ అని ఒకటి పెద్ద మీటింగ్ అయింది మనకు అక్కడ, ఫ్యామిలీ రియూనియన్ అని. అక్కడ 10,000 మందిలో మాకు రికగ్నిషన్ చేసిండ్రు. ఒక మైక్ పట్టుకొని పెద్ద ఫిలిం భవన్లా స్టేజ్ మీద మాట్లాడుతుంటే ఎట్లుంటుంది అసలు ఊహించుకోండి మీరే. అందులో నేను కాదు, మీరే ఉన్నారని ఊహించుకోండి మీరు. అట్లాంటి లైఫ్కి మనం వచ్చేస్తాం. ఇక్కడ సెలబ్రిటీ లైఫ్ అంటే తెలుసు కదా, హీరో చిరంజీవి, నాగార్జున వీళ్ళకి వస్తుంది. అదే ఇందులో నిలబడితే ఇక్కడ వస్తుంది, మనకు సెలబ్రిటీ లైఫ్ వచ్చేస్తుంది. మేము అక్కడికి వెళ్ళినాక ఏమైందంటే అక్కడ అందరు బుక్స్ కొనుక్కున్నారు. బుక్స్ అంటే మనకు ప్రొఫైల్ బుక్ అని ఉంటుంది, అందులో అన్ని మన పేర్లు ఉంటాయి, క్రౌన్ అండ్ అబా పేర్లు ఉంటాయి. అందులో మా పేరు కూడా ఉన్నది, సార్ది నాది. అందరు వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు మాది. ఆటోగ్రాఫ్ అంటే ఇప్పుడు మనము జనరల్గా స్కూళ్ళలో అయితే పిల్లలకి డైరీ మీద సంతకం పెడతాం, అదే మన సంతకం. ఇప్పుడు చూడండి వెస్టేజ్లో ఇంత నిలబడి ఉన్నాం కాబట్టి అక్కడ ఆటోగ్రాఫ్గా మారింది నా సంతకం. అలాంటి ఆటోగ్రాఫ్గా మారాలంటే మనం వెస్టేజ్ చేయాలి. సెలబ్రిటీ లైఫ్ రావాలంటే వెస్టేజ్ చేయాలి. బెంజ్ కార్లో తిరగాలంటే వెస్టేజ్ చేయాలి. మన బెంజ్ కార్లో తిరగాలంటే మనం ఆలోచన కూడా మనకు రాదు. అది ఇక్కడ ఉంటే పెద్ద పెద్ద ఆలోచనలు వస్తాయి, ఇక్కడ డ్రీమ్స్ కూడా. మనం ఎంత మంచి టీంలో ఉంటే అంత మంచి ఆలోచనలు వస్తాయి. ఇక్కడ కూడా టీమ్స్ ఉన్నాయి, తక్కువ ఎక్కువ. కాకపోతే మనం అందరం మంచి టీంలో ఉన్నాం, విన్నింగ్ టీంలో ఉన్నాం. విన్నింగ్ టీం అంటే హైలైట్ అన్నట్టు. ఇక్కడ మన వెస్టేజ్లో విన్నింగ్ టీం అంటేనే గొప్పది అన్నట్టు. ఇక్కడ అందరూ ఉన్న వాళ్ళు అంటే ఉన్నతంగా ఆలోచించే వాళ్ళే ఉంటారు చాలామంది. ఇప్పుడు మనము ఎట్లా ఆలోచిస్తే అట్లా జరుగుతుంది అంటారు కదా. మనం గింతే మన లైఫ్ గింతే అని కూడా అక్కడనే ఉంటాం. మనం ఏం చేయాలి? అట్లా కాదు, మనం ఇట్లా చేయాలి, మనం అట్లా చేయాలని మనం ఊకే అనుకుంటూ ఉండాలి. మా అత్తయ్య అంటూ ఉంటుంది, ఏదనుకుంటే మనకు తదాస్తు దేవతలు అదే ఇస్తారు అనేసి అనేది. మేము ఎప్పుడు ఒక పోస్టర్లో పెట్టుకున్నాం, 1 lakh ప్లస్ అని పెట్టుకున్నాం. ఊకే లక్ష అని చూసేవాళ్ళం. అదే వచ్చిందా? మళ్ళీ తర్వాత ఏం చేసినాం, UCD ప్లస్ 2 lakhs ఇన్కమ్ అనుకున్నామా. అది పెట్టుకున్నాక 1 month కాదు కదా, 25 daysలోనే 2 lakhs ఇన్కమ్ తీసుకున్నాం. ఆ పోస్టర్ తీసేసినాం. ఇప్పుడు 5 lakhs ఇన్కమ్ రాయాలి. ఇక దానికోసమే కష్టపడతాం. ఇప్పుడు ఈ డిసెంబర్ వరకు 5 lakhs ఇన్కమ్ తీసుకొచ్చుకుంటాం మేము. అంటే అంత నమ్మకం ఇక్కడ వచ్చేసింది నాకు. 5 lakhs ఇన్కమ్ అంటే నాటే జోక్. అది అసలు సాధ్యం కాదు వేరే జాబులల్లో. 5 లక్షల ఇన్కమ్ అంటే ఇక్కడ సాధ్యం అవుతుంది. ఇక్కడ మనం అందరం చూస్తున్నాం కదా, అందరు ఉన్నారు, చాలామంది నార్మల్ పీపుల్స్ కూడా ఉన్నారు. ఇక్కడ చదువు రాని వాళ్ళు ఉన్నారు, మంచి మంచి జాబులు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక సైంటిస్ట్ ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు, పోలీసు ఉన్నారు, ఒక అంగన్వాడీ ఆయమ్మ కూడా ఉన్నది. అంటే లో క్లాస్ ఉన్నారు, హై క్లాస్ ఉన్నారు, జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, జాబ్ చేయని వాళ్ళు ఉన్నారు. ఒక నార్మల్ హౌస్ వైఫ్ ఉన్నారు, సంధ్య మేడం కూరగాయలు అమ్ముకునే వ్యక్తి. తను ఒక హౌస్ వైఫ్. తను చూడండి 5 లక్షల నుంచి 6 లక్షల ఇన్కమ్ తీసుకుంటుంది. ఇప్పుడు కూరగాయలు అమ్ముకునే వ్యక్తికి ఏముంటుంది, 60,000 50,000 వస్తే సరిపోతుంది అని ఉంటుంది. 5 లక్షల ఇన్కమ్, సూట్ వేసుకొని ఆమె వస్తూ ఉంటే ఇట్లా ఘోరం ఉంటుంది. అంటే మనం కూడా అట్లా చేంజ్ చేయాలనిపిస్తుంది మనల్ని చూస్తూ ఉంటే. మనతో కూడా అవుతుంది ఆ విషయం. మనకు రావాల్సింది ఇక్కడ మాటలు అంతే. ఇప్పుడు బిఫోర్ వెస్టేజ్ నేను అసలు మాట్లాడబోదును, సైలెంట్ కిల్లర్ మొత్తం. ఇప్పుడు చూడండి సార్కి టైం ఇస్తలేను, నా స్టాప్ మాట్లాడుతున్నా. అంటే ఇక్కడికి వస్తే ఏమవుతుందంటే మనకు జర్నీ చేసిన కొద్దీ మనకు ధైర్యం వస్తుంది. ఇక్కడ ఏదైనా మాట్లాడగలుగుతాం, ఎంతమందితోడైనా మనం మాట్లాడగలుగుతాం. మన ధైర్యం, కాన్ఫిడెంట్ వస్తుంది. ఇక్కడ మన కాళ్ళ మీద మనం నిలబడతాం అనే కాన్ఫిడెంట్ మనకు వస్తుంది. మీ అందరికి ప్రతి ఒక్కరికి మంచి ఇన్కమ్ రావాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. బ్యాక్ టు భరత్ సార్. డెమో సార్. సో ఎట్లుంది మేడం స్పీచ్? ఓకే. సో పేరు భరత్ కుమార్, ఇది ఆల్రెడీ చెప్పిన. సో మనకి ఏదన్నా ఆపద వస్తే మనం మొదటిగా మనకు గుర్తొచ్చేది ఏంది? ఆర్థిక సమస్య వచ్చినా, ఆరోగ్య సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ సుఖం వచ్చినా మనం ఫస్ట్ ఎక్కడ పోతామో దేవుని దగ్గర పోతాం. దేవుడా నన్ను చల్లగా చూడు, దేవుడా నా అప్పంతా పోవాలి, దేవుడా నేను బాగా డబ్బులు సంపాదించుకోవాలి, దేవుడా నా పిల్లల్ని మంచి స్కూల్ వేయాలి. అవునా? సో నేను మొన్న ఒక సినిమా చూస్తున్నా. సో నిజంగా దేవుడు మన కళ్ళ ముందు ప్రత్యక్షమైతే మనం నమ్ముతామా? సో దేవుడు అంటే చెప్తున్నా, అంటే ఈ బిజినెస్ ఎంత ఇది మేము చెప్పినా కూడా కొంతమందికి ఇంకా అర్థం కావట్లా. వాళ్ళ మీద ఇప్పుడు
పెట్టుబడి లేకుండా ఇక్కడికి వచ్చి డబ్బులు సంపాదించుకోమని చెప్తానంటే లైవ్ ఎగ్జాంపుల్ నేను 100 రూపాయలు చెక్ ఉన్నప్పుడు రాజేష్ సార్కి చెప్పిన, 20,000 ఉన్నప్పుడు చెప్పిన, 50,000 ఉన్నప్పుడు చెప్పిన, అప్పుడు సార్కి లైట్ వెలిగింది. సో ఈ 100 రూపాయల నుంచి 50,000 రూపాయలు సంపాదించే ప్రాసెస్లో సార్ వచ్చేది ఉంటే సార్కు 50,000 వచ్చు. మరి సార్కి ఆ టైంలో ఏమైందంటే దరిద్ర దేవత డిస్కో ఆడింది. అవునా కదా? శని దేవత తల మీద ఉన్నంత కాలం మనం బంగారం పట్టుకున్న అది బొగ్గే అవుతుంది. అవునా కదా? ఓకే. సో మనం ఒక్కసారి వెస్టీలో ఇలాంటి మీటింగ్లకు వచ్చినామంటే బొగ్గులా ఉన్న మనం బంగారం అయి బయటికి పోతాం. సో నేను మీకు ఇక్కడ పాపం అంటే చాలామంది దేవుడిని కోరుకుంటూ ఉంటారు, దేవుడు ప్రత్యక్షంగా నాకు మంచి లైఫ్ అని. సో చాలామంది చూస్తుంటారు. ఇది చూసినాక మెయిన్ టాపిక్లోకి వస్తుంది. నా బిడ్డ బాధలో ఉన్నాడు, నేను స్వయంగా వెళ్ళి కనిపించదను, అనుగ్రహించదను. పిచ్చి లక్ష్మి, మానవునకు స్వయంగా వెళ్ళి కనిపించదవా? అవును, నన్ను ఆపకండి, నా బిడ్డకు నేను కనిపిస్తాను. జై జై లక్ష్మి, జై లక్ష్మి, జై ధరలక్ష్మి, సిద్ధి గమ గమ, జై వరలక్ష్మి, జై కరలక్ష్మి, జై మహాలక్ష్మి. ఏ ఊరు మీది? వైకుంఠం. ఏటే? వైకుంఠం నాయనా. ఓహో, ఇంటో తాయి కల్చర్ పోటీలు జరుగుతున్నాయి, దానికోసం వచ్చావా? డ్రెస్ బానే ఉంది, బ్యాక్గ్రౌండ్ బాగా మెయింటైన్ చేస్తున్నావు, కప్పు గ్యారంటీ నీకు. కుమారా, నేను నాయనా నీ తల్లి లక్ష్మీదేవిని. అయ్యి బాబోయ్, ఐ లాస్ట్ మై పాస్పోర్ట్, ఐ నీడ్ మనీ, ఐ వాంట్ టు గో ఇండియా. ఈ బ్యాచా? నేనే పేవర్సని నీకే ఇస్తాను. కుమారా, నేను నీ లక్ష్మీదేవిని, ఏం కావాలో కోరుకో. నేను పూజించి లక్ష్మీదేవి వస్తావా? నాకోసం ఇచ్చేస్తావా? నాకే. నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? మా తెలుగు లక్ష్మీదేవిలా లేవు, తాయ లక్ష్మిలా ఉన్నావు. శ్రీవారు కాదన్నను వచ్చి తిని చివరిసారి అడుగుచున్నాను, కోరుకోము. నిజంగా నువ్వు మహాలక్ష్మి అయితే, నా మమ్మీ అయితే ఇప్పుడే ఇక్కడే నా కళెదుట ఆన్ ది స్పాట్ తపక్క మాయైపోతుంది. మమ్మీ మమ్మీ ఉత్తినే అన్నాను మమ్మీ. మమ్మీ ఇప్పుడు ఇక్కడ ఆలిలాగున్న మైండ్ సెట్తోనైతే ఎవ్వరు లేరని అనుకుంటానా? అవునా? అది సినిమా కాబట్టి నెత్తిన కిరీటం, కాళ్ళకి గజ్జలు కట్టుకొని మహాలక్ష్మి వచ్చింది. నిజంగా దేవుడు అయితే మన ఇంటికి నెత్తిన కిరీటం, కాళ్ళకి గజ్జలు కట్టుకొని వస్తారా? ఒక అవకాశం ద్వారా వస్తాడు. ఆ అవకాశం ఏంటంటే వెస్టీజ్. ఇప్పుడు అవకాశం వచ్చింది, మీరు మాయం కాకుండా ఉండండి 2 సంవత్సరాలు. మాయం కాకుండా 6 నెలలు కనబడి మళ్ళీ 3 నెలలు కనబడు కాదు, 3 నెలలు కనబడి మళ్ళీ 6 నెలలు మాయమడు కాదు, 2 నెలలు మాయం అవ్వకుండా జూమ్లో ఇక్కడికి రండి, 1,00,000 కొడతారు మీరు, పక్కా 1,00,000. సో ఇదే సినిమా నుంచి ఇంకొక క్లిప్ చూపిస్తాను మీకు. నిజంగా వెస్టీలో చూడండి, ఈరోజు నేను ఈ బిజినెస్ ద్వారా దుబాయ్ ట్రిప్కి వెళ్ళొచ్చిన ఫ్రీ. ఈ బిజినెస్ రాకముందు నాకు పాస్పోర్ట్ లేదు, పాస్పోర్ట్ తీసుకున్నా, 2 దేశాలు తిరిగినా, 4 ఫ్లైట్లు ఎక్కినా, సముద్రంలో ఒక రోజు మొత్తం 13 అంతస్తుల షిప్లో ఉన్నా. ఈ నవంబర్లో నేను, మా మేడం, మా పిల్లలు థాయిలాండ్ ట్రిప్కి వెళ్తున్నాం. ఓకే. ఆల్రెడీ బిజినెస్ ద్వారా కార్ ఫండ్ అచీవ్ అయినా. కార్ ఫండ్ ఎప్పటి వరకు వస్తుందంటే, నేను ఈరోజు లేకపోయినా భూమి మీద నా పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, నేను చేసినా చేయకపోయినా బిజినెస్, మేమిద్దరం చేసినా చేయకపోయినా 3 తరాలు అంటే దగ్గర 300 సంవత్సరాలు మాకు డబ్బులు వస్తాయి. హౌస్ ఫండ్ 3 తరాలు వస్తాయి, ట్రావెల్ ఫండ్ 3 తరాలు వస్తాయి. అర్థమవుతుందా? ఇంత గొప్ప ఆపర్చునిటీ మేము చాలామందికి ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే, ఇక్కడ కూడా అంటే మీకు ఇది నిజమా కాదా, నిజంగానే వస్తాయా, నిజంగానే రావా, అట్లా మైండ్ సెట్తో ఉంటే ఎవరం ఏం చేయలేం కదా. సో అట్లా మైండ్ సెట్ ఉంటే ఎట్లుంటుంది కానీ ఎందుకు పనికి రాని వాళ్ళని కోటీశ్వరులు చేశాం? అన్ని అర్హతలు ఉన్న నన్ను ఎందుకు ఇలా వదిలేశాం మమ్మీ? నేను ఏం పాపం చేశాను?
నా మీద దయతో వచ్చిన వైడ్యూర్య మణిమాణిక్యాలతో ఇంత పెద్ద మూట నా మొహాన్ని కొట్టచ్చు కదా పాపం బిడ్డ అన్న దాంట్లో తప్పేముంది స్వామి. ఎంతైనా నా భక్తుడు నన్నే నమ్ముకుని బ్రతుకుతున్నాడు. ఈ రోజు వాడిని కుబేరుడిని చేస్తాను. అసంభవము లక్ష్మి. వాడు దరిద్ర దేవత మంచి స్నేహితుడు. అతనిని బాగుపరచుట బహు దుర్లభము. అయినను మీ మాట నేను వినను. నా పుత్రుని ముందు ఈ మూట జారి విడిచెదను. ఆ చోద్యము చూచెదను. జై జై లక్ష్మి జై లక్ష్మి జై ధరలక్ష్మి సిద్ధించు గమ గమ జై వరలక్ష్మి జై కరలక్ష్మి జై మహాలక్ష్మి చూపులేదు. ఒకవేళ మనకే గనుక కళ్ళుపోతే వీళ్ళగా నడగలవా లేదా? ఓ ట్రైల్ వేస్తే పోలా? ధర్మం శరణం దక్షామి దానం శరణం దక్షామి అంతో కళ్ళు లేకపోతే చాలా కష్టం. ఏదోదో ఎక్కేస్తాం, ఏదోదో దిగేస్తాం. లక్కీగా మనకి దేవుడు కళ్ళు ఇచ్చాడు. థ్యాంక్ యూ మై గాడ్. లేకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో ఏంటో. నీలాంటి దరిద్రపు కొట్టు విధం నేను ఎక్కడ చూడలేదురా. మరి ఎందుకు వచ్చారు? ఓసారి వెనక్కి తిరిగి చూడు. ఏమో ఏముంటుందో ఒకసారి వెనక్కి తిరిగి చూడరా. వజ్రాల మూట ఉన్న చూడు. ఏరా మొన్న ప్రళయ పూజ చేస్తుండగా మ్యాన్ హ్యాండింగ్ చేశారు కదా, రోడ్ దాకా వచ్చేది లక్ష్మి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అందుకే మీరు నాకు మంట నా ఈగోని హత్య చేశారు. నాతో నీకు ఈగో ఏంట్రా? ఉండకూడదా? దరిద్రం నెత్తి మీద డిస్కో ఆడుతుంటే నా మాట నువ్వు ఎందుకు ఎట్టావురా? దెబ్బకు నాలో ఈగో రెట్టిపోతుంది తప్ప సరెండర్ అయ్యే ప్రసక్తి లేదు. ఇగో మరేమో చెప్తున్నాడు, నీ మోట నువ్వు తీసుకెళ్ళిపో. లేదంటే ఈసారి మాటలతో కాదు చెప్పను. మనిషి పశువు. అర్థమైందా? విషయం ఏంటంటే వాళ్ళకి నిజంగానే కళ్ళు ఉన్నాయి. ఒక అవకాశం ముందు ఉన్నప్పుడు గుడ్డోడు అయిపోయింది. ఆ మూట దాటంగానే మళ్ళీ కళ్ళు వచ్చినాయి. ఇప్పుడు అవకాశం వచ్చింది. కళ్ళు తెరుచుకొని మీ బ్రెయిన్ ఇక్కడ మంచిగా పెట్టి వినండి. మీ గుడి వజ్రాల మూటతో సమానం. వెస్టేజ్ దేవుడే పంపించిండు అనుకోండి, దేవుడే పంపించింది అవకాశము. ఎంతోమంది ఉన్నారు ఈ భూమి మీద. తినే రాతు ఉండాలంటారు, అవునా కదా? గవర్నమెంట్ జాబ్ రావాలంటే నిజంగా బాకీ ఉండాలంటారు, అవునా కదా? ఒక సామెత. ఎంతోమంది కొన్ని రాత్రి పగలు కష్టపడితే కానీ కొంతమందికి రావు. అలాంటిది గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే ఒక అదృష్టంలోకి ఫీల్ అవుతారు. అలానే వెస్టేజ్లో డబ్బు తినాలంటే కూడా 100% ఇక్కడ రాసిపెట్టి ఉండాలి. థ్యాంక్ గాడ్ అండి, మాకు రాసిపెట్టి ఉంది, మేము తింటున్నాం. మాకు ఈ అవకాశం వచ్చినప్పుడు మేము ఆలి లెక్క కళ్ళు మూసుకోలేదు, కళ్ళు ఇట్లా తెరుచుకున్నాం ఒకటేసారి. అప్పటిదాకా మేము బతికే కాదనుకున్నాం. అరే మనం ఉంటేనే పైసలు వస్తాయి, మనం లేకపోయినా పైసలు వస్తాయంటే ఏంది? లేకపోయినా డబ్బులు ఎక్కడైనా వస్తాయా? మీరు ఎంత పెద్ద పని అయినా చేయండి. ఇప్పుడు రాజేష్ సార్ ₹1,00,000 దాకా తీసుకుంటాను గవర్నమెంట్ జాబ్లో. సార్ ఒక 2 నెలలు జాబ్ పోతే వస్తాయా? అదే ఈరోజు భరత్ సారు ఈ సమ్మర్లో మొత్తం ఇంట్లో ఏసీ వేసుకొని పడుకున్నా కానీ నా ఇన్కమ్ 1,00,000 ఉంటుంది. ఎందుకు? రాజేష్ సార్కి నాకు తేడా అయిందంటే రాజేష్ సార్ ఒక్కడే, కానీ వెస్టీలోని ఒక్కని కాదు, నా సంఖ్య 10,000 మంది. మ్యాన్ పవర్ ఈజ్ ఈక్వల్. ఇక్కడ మనం ఇక్కడ ఏం చేయాలంటే టీం నిర్మించాలి, టీం బిల్డింగ్ చేయాలి. సో టీం బిల్డింగ్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడికి వచ్చి కూర్చొని పెట్టండి. మీకు బిజినెస్ గురించి చెప్పడం అనుకోండి, ఫస్ట్ ఇటువంటి మీటింగ్లోకి వచ్చి కూర్చోబెట్టండి. మేము ఇట్లా చెప్తా ఉంటాం, మళ్ళీ వాళ్ళకు కూడా ఇదే సీడీ ఇస్తాం. ఇగో ఇదే ఫోన్ అండి, 1,76,000 ఫోన్ ఇది. ఈ ఫోన్ ద్వారా కొనుక్కున్నా, బాగుందా? చూడండి లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతుందో చూడండి. సో నేను ఏమంటున్నా అంటే టీం బిల్డింగ్ చేయండి. సిఎన్సి అనే ఆఫర్ మీ అందరికీ తెలుసు. సిఎన్సి ఆఫర్లో నుంచే నేను రోజు ఇంత పెద్ద ఇన్కమ్ తీసుకున్నా. సో మన మధ్యలో అండి, సో నన్ను నమ్మి సో నాతో పాటు స్టార్ట్ అయిన వాళ్ళు, సో అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు లక్షపేట్ టీం కానీ, ఊట్నూరు కానీ, జన్నారం కానీ చాలా పెద్ద టీం ఫామ్ చేశారు. ఓకే, సో రాజేష్ సార్ లీడర్షిప్లో చాలా పెద్ద టీం ఫామ్ అయింది. సో అందులో కొంతమంది మమ్మల్ని నమ్మి, సార్ మేము వెనుకున్నాం, మేము కూడా ముందుకు వస్తాము,
మీరు ఉన్నారనే భరోసాతో మేము ముందుకు వస్తామని చెప్పేసి మా మాటలు నమ్మి మాతో జర్నీ చేసి కొంతమంది ఇందులో బ్రాంజ్ అవ్వడం జరిగింది, సిల్వర్ అవ్వడం జరిగింది. సో స్టార్కి ప్లాన్ చేస్తున్నారు. సో అటువంటి వాళ్ళని ఫస్ట్ మనం సన్మానించుకుందాం. ఓకే, సో ఫస్ట్ టైం ఇన్వైటింగ్. సో సార్ వెల్కమ్, బ్రాంజ్ డైరెక్టర్ అయినటువంటి యా. సో ఆల్ బ్రాంజ్ డైరెక్టర్స్ ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. సార్ ఆల్ బ్రాంజ్ అవ్వలేరు ఇంకా యా. ఓకే, సో ఫస్ట్ మనం వీళ్ళని సన్మానం చేద్దాము. సో రమేష్ సార్ అండి, సో గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే సార్ మీరు రండి, ఒక ఫోటో తీయండి. కొద్ది మీరు రండి, ఫోటో మీరు మధ్యలో రండి, ఇది చేయండి ఇట్లా మీరు చెప్పినట్టు యా. నెక్స్ట్ టార్గెట్స్ రమేష్ సార్ కంగ్రాచులేషన్స్, మీరు సిల్వర్ వెళ్ళాలి. ఒక 5 నిమిషాలు సో మీ యొక్క జర్నీ చెప్పండి. ఒక 5 నిమిషాలు మీ యొక్క జర్నీ, మీ యొక్క హ్యాపీనెస్ చెప్పండి. రమేష్, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా చేస్తున్న టీచర్గా దగ్గర ఒక 15 ఇయర్స్ నేను ఈ సర్వీస్లో ఉన్నా. మరి దీని గురించి ఫస్ట్ సార్ వెస్టేజ్ ఇట్లా ప్రొడక్ట్స్ మన కంపెనీ ఉంది, దాని గురించి తీసుకోవడం ద్వారా మనకు డబ్బులు వస్తాయి అని అంటే నేను ఫస్ట్ ఇదంతా మామూలే కావచ్చు, ఎన్నో కంపెనీలు వస్తున్నాయి పోతున్నాయి కానీ అనుకున్నా. కానీ సార్ ఏంటంటే అసలు చెప్తున్నా కదా, సారు నాకంటే కూడా బాగా యాక్టివ్. ఇట్లాంటిగా సార్ ఒక రోజుకు ఒక 10-20 సార్లు ఫోన్ చేసుకుంటాం కదా మేము, ఇంకా అంతకంటే ఎక్కువనే తక్కువ కాదు. అంటే సార్ అంత ఏజ్ అయినప్పటికీ అంటే దీని గురించి చాలా డెప్త్గా తెలుసుకొని ఒక భరోసా గురించి రోజు ఒక 10-20 సార్లు చెప్తాడు నాకు. అంటే అంత చూడండి, అదే మేడం గురించి చెప్తారు, మేడం గురించి చెప్తారు. అయితే ఈ వెస్టేజ్ ద్వారా నిజంగా మన లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే మనం ఎలాంటి డబ్బును పెట్టుబడి పెట్టకుండా, చూడండి ఇప్పుడు మనం డబ్బులు పెడతాం, వసూలు తీసుకొచ్చున్నాం, అది పెట్టుబడి కాదు. మన అవసరానికి బయటైనా అవే డబ్బులు పెడతాం, ఇక్కడైనా అవే డబ్బులు పెడతాం, మనం వాడుకుంటాం. కాబట్టి ఇక్కడ పెట్టుబడి అనేది లేదు. అదే ఒక బిజినెస్ చేయాలంటే, ఏదైనా ఒక ఆదాయాన్ని సంపాదించుకోవాలంటే ముందు మనం పెట్టుబడి పెడతాం, డబ్బులు పెట్టుబడిగా పెట్టి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడం, షాపు ఏదో కొనుక్కొని చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అలాంటిది ఏం లేదు. నీకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు షాపు చేంజ్ చేసుకొని ఇక్కడికి రావడం ద్వారా మనకు కంపెనీ అనేది పీవీలు ఇస్తున్నది. ఈ పీవీలు క్రమక్రమంగా పెరుగుతున్న కొద్దీ మన లెవెల్ చేంజ్ అవుతాయి. ఏ విధంగా అయితే లెవెల్ చేంజ్ అవుతుందో ఆ విధంగా మనకు ఇన్కమ్ అనేది వస్తుంది. కాబట్టి ఇందులో ప్రోడక్ట్ అనేది చాలా నాణ్యమైనదిగా ఉన్నది, చాలా క్వాలిటీగా ఉన్నది. కావున ఈ ప్రోడక్ట్ పట్ల అందరూ కూడా ఇష్టపడతారు. దీని గురించి అంటే స్టార్టింగ్లో కొంత రేట్లు అంటే మేము కూడా అన్న వాస్తవం రేట్లు. అయితే ఈ పొజిషన్ అంటే ఫస్ట్ నేను అనుకున్నా కదా, అసలు ఇందులో ఎవరు జాయిన్ అవుతారు, మనకు అసలు ఎవరు వస్తారని నేను సార్తో అన్నా. వస్తారు రమేష్, చాలామంది కూరగాయలు అమ్ముకుంటారు, కింది స్థాయి వర్గాలు కూడా చేస్తున్నారు, మనం ఎంప్లాయీస్ ఉన్నాం, ఆడవాళ్ళు బాగా చేస్తున్నారు, మనకేం తక్కువైంది, మనం ముందుకు పోవాలని చెప్పి సార్ నన్ను రోజు జూమ్ మీటింగ్ ప్రొద్దున లేపేటోడు కాదు. నేను విని చాలామంది మాట్లాడాలని చూసిన మెల్లమెల్ల సార్తోని ఒక 2-3 సార్లు భరోసాని తీసుకెళ్ళి మీటింగ్లు అటెండ్ అయినా, మెల్లమెల్ల దాన్ని చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దగ్గర 130 పైన నా గ్రూప్ మెంబర్స్ ఉన్నారు. అంటే చూడండి, అసలు అయితరా కారా అని అనుకున్నాం, కానీ 130 ఎంత 5 months జస్ట్ 5 నెలలనే. కాబట్టి ఈ ప్రోడక్ట్లో దమ్మున్నది. అంటే అందుకనే ఎవరైతే ఒకసారి తీసుకుంటారో మళ్ళీ వాళ్ళు పదే తీసుకోవడం అనేది జరుగుతున్నది. కాబట్టి మనం నిరాశ చెందకుండా ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా ఏదో ఒకరు విజయం అనేది మనం వరిస్తుంది, మనం ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళిపోతాము. కాబట్టి ఆలోచించండి, వెస్టేజ్ అనేది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఇంతకు మించినటువంటి మంచి అవకాశం వేరే ఎక్కడ లేదు. ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ ఎంత పెద్ద దాంట్లో కూడా ఇన్ని లక్షల జీతాలు అనేది రావు. ఇందులో ఎలాంటి వర్క్ ప్రెషర్ కూడా ఉండదు. చూడండి, ఇప్పుడు మనం ఏదైనా ఒకళ్ళ దగ్గర పనిచేసాం అనుకోండి, టైం టు టైం వెళ్ళాలి, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మన పర్ఫార్మెన్స్ మంచి లేకపోయినా, రిజల్ట్ బాగాలేనా తీసేస్తారు, తొలగించేసేస్తారు. ఇన్ని భయాల మధ్య మనం పనిచేయాల్సి ఉంటుంది. ఇక్కడ అలాంటిది ఏమీ లేదే, ఉన్నదా? లేదు కదా. ఇప్పుడు మేము అంత గవర్నమెంట్ ఎంప్లాయీ అయినప్పటికీ మాకు కూడా కొంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అక్కడ.
వెళ్ళాలి, చెప్పాలి, రిజల్ట్ తీసుకురావాలి. ఒకవేళ రిజల్ట్ రాకపోతే దానికి జవాబుదారీ చూపెట్టాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మిమ్మల్ని ఎవరు జవాబుదారీ ఇస్తారు? ఎందుకు కొనలేదు, ఎందుకు అమ్మలేదని ఎవరిని అడుగుతారు? అడగరు కదా. సో మనకు నచ్చినటువంటి ప్రోడక్ట్ను మనం తీసుకుంటూ సో దాన్ని ఇతరులకు షేర్ చేయడం ద్వారా చాలా సులభంగా ఇన్కమ్ సాధించవచ్చు, అంటే డబ్బులు సంపాదించవచ్చు. కాకుంటే ఎంతో కొంత మనం మన యొక్క యాక్టివ్నెస్, మాటకారితనం అనేది చూపంది రాదు. మనం మన దగ్గర కూర్చుంటే అది సాధ్యం కాదు. కావున మనం బయటకు వచ్చి దీని గురించి చెప్పడం ద్వారా, తెలియజేయడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అవుతుంది. సో మీ అందరికి కూడా సారు మేమందరం కూడా సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్. సో మహేందర్ సార్, సో సార్ గురించి చెప్పాలంటే అండి ఇప్పటికీ బాగా గుర్తు. కరెక్ట్ ఇదే ప్లేస్ ప్లాన్ చెప్పడం జరిగింది కదా సార్. ఇదే ప్లేస్ ఎక్కడ సార్ మీది? ఎక్కడ? అల్లంపల్లి కడం నుంచి కేవలం నన్ను చూడడానికి వచ్చింది సార్ ఫస్ట్ టైం. భరత్ సార్ అనే వ్యక్తిని నేను చూడాలి, ఆయన చెప్పేది వినాలని నచ్చి ఆ రోజే 300, 600 పీలు చేసుకొని అగ్రికల్చర్లో దుమ్ము లేపిండు సార్. దుమ్ము లేపిడు అగ్రికల్చర్లో. ఎన్ని ఎకరాలు సార్ మీరు? ఎన్ని ఎకరాలు చేసారు? 8 ఎకరాలు చేసి దాదాపు ఒక 20-30 ఎకరాలకి ఇచ్చారు. 20 ఎకరాల వరకు ఇచ్చినాడు. ఇచ్చిన కదా ప్రతి ఒక్కరు ద బెస్ట్ రిజల్ట్. సో సార్ మాటల్లో విందాం. ఫస్ట్ మనం సార్ని సన్మానిద్దాం. ఫోటో చేయండి. సో క్లాప్స్ కొట్టండి. సార్ ఒక 5 నిమిషాలు మీ జర్నీ, సో అంత మీకు వెస్టేజ్ ఎట్లా తెలిసింది, సో ఇక్కడ దాకా మీరు ఎట్లా వచ్చారు, మీ యొక్క ఎక్సైట్మెంట్ చెప్పండి. వెస్టేజ్ గురించి నాకు తెలియడానికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కారణం రాజనాథ్ సార్ ద్వారానే వెస్టేజ్ గురించి తెలుసుకున్నా. సార్ కూడా నాకు ప్రతిరోజు కూడా సాయంత్రం తెల్లవారుజామున 4:30 నుంచి 6:30 దాకా కంటిన్యూ ఫోన్ చేస్తాడు సార్. పొద్దున్నే లేపి జూమ్ మీటింగ్ ఖచ్చితంగా నేను ఇంటే నీకు ఏం జరుగుతుందో తెలుస్తుంది, ఏం చేయాలనో తెలుస్తుంది, ఎవరేం చేస్తారో నువ్వేం చేయాలనో తెలుస్తుంది ఖచ్చితంగా. అటువంటి విషయాలు చూసుకుంటూ నీకు ఖచ్చితంగా నీకు అర్థమైతే నువ్వు చేయగలుగుతావు, ఇంకోళ్ళకి చెప్పగలుగుతావు అని చెప్తానే చూసుకుంటున్నాం కూడా. మాది ట్రైబల్ ఏరియా, అన్ఎడ్యుకేటెడ్ బాగుంటారు. నేను చెప్పింది వాళ్ళకి అర్థమైతలేదు చాలామందికి. ఏదో కొంతమందికి అర్థమవుతుంది, వాళ్ళు మాత్రమే కొంచెం ఎంకరేజ్ చేస్తారు, మళ్ళీ వెనుక అవుతారు. కాకపోతే నా ప్రజలు నేను చేసుకుంటూనే ఉంటున్నా, ఏదో ఒకరోజు ఖచ్చితంగా విజయం సాధిస్తా అనే నమ్మకంతో ఇప్పటిదాకా కూడా ఇట్లా చేసుకుంటూ వస్తున్నా. అందరికీ నమస్కారం. లాస్ట్ మంత్ ఇన్కమ్ నాకు వచ్చేసి ఫస్ట్ ఏమో 2800 వచ్చేసింది, తర్వాతనేమో 4000 చిల్లర వచ్చింది సార్. 4000 చిల్లర వచ్చింది. పంటనైతే నాకు లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం 1 ఎకరానికి 6 గంటల వడ్లకి వెళ్ళింది. 1 ఎకరానికి 6 గంటల వడ్లకి వెళ్ళింది. నేను వాడింది అగ్రి గ్రాన్యువల్స్, అగ్రి హుమిక్, అగ్రి ప్రొటెక్ట్ ఇవి వాడిన. నాటేసిన దానికన్నా ముందు అది దాని పేరు ఏంటి సార్, మన ఆక్వాజెల్ 1 ఎకరానికి 1 ప్యాకెట్ చల్లిన నీళ్ళు కూడా చాలా తక్కువ పట్టినాయి నీళ్ళు. అది మాత్రం బాగా పనిచేసింది. ఈసారి కూడా మళ్ళీ ఖచ్చితంగా తీసుకోకపోతే 8 ఎకరాలకు కూడా చల్లుతాయి. ఇప్పుడు దాన్ని 8 ఎకరాలకు కూడా చల్లుతారు. సూపర్. సో సార్ మీరు ఇట్లానే కంటిన్యూ చేస్తూ సిల్వర్ గోల్డ్కి వెళ్ళి 50,000 ఇన్కమ్ తీసుకోవాలి, స్టార్ అవ్వాలి, కార్ కొనుక్కోవాలి సార్. ఇదే పని చేసుకుంటూ పోవాలి సార్. మాయం కావద్దు, ఆలీ లెక్క మాయం కావద్దు. ఇద్దరు ఒక ఫోటో స్మైల్. ఓకే, ఎస్, సో థ్యాంక్ యూ సార్. యా, ఓకే. సో నెక్స్ట్ పిన్ చూద్దామా? ఓకే, సో మనం ఏమనుకున్నాం, నిర్ణయం యుద్ధం చేయాలంటే నిర్ణయం ఒక్కరు తీసుకోవాలి. సో అలాంటి ఒక్కరు నిర్ణయం తీసుకుంటే ఈరోజు లక్షట్పేట్ స్టోర్కే మనం షాక్ ఇచ్చినాం. లక్షట్పేట్ స్టోర్లో ఏ టీమ్ నుంచి హైయెస్ట్ బిజినెస్ అవుతుందంటే అది నన్ అండ్ నాది కాదు సార్, రాజా సార్. ఈ వ్యక్తి నిర్ణయం తీసుకుంటే ఈరోజు పెద్ద టీం ఫామ్ అయింది. లక్షట్పేట్ చుట్టుపక్కల ఏరియాలో మొత్తం కూడా హైయెస్ట్ టర్న్ ఓవర్ మనమే ఇస్తాను. తను గవర్నమెంట్ జాబ్ మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నా లేదు, కానీ ఈ బిజినెస్ మీద మాత్రం 100కి 100% అంత ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో మార్నింగ్ ఒక ఫోను, మధ్యాహ్నం ఒక ఫోను, సాయంత్రం ఒక ఫోను, నైట్ ఒక ఫోను. నాకు కంపల్సరీ సార్ ఫోన్ చేయకపోతే నాకు విచిత్రం, ఫోన్ చేస్తే కామన్. సో సార్ మాటల్లో సార్ జర్నీలో విందాం. సో బ్రాండ్ న్యూ సిల్వర్ డైరెక్టర్ రాజేష్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. ఎస్, సో ఫోటో దింపండి.
ఎస్, క్లాప్స్ కొట్టాలండి. రేపు రోజున మీరు కూడా ఇక్కడ ఉన్నట్టు ఊహించుకోండి. ఎస్, యా, థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం సార్. రాజేష్ సార్, ఒక 5-10 నిమిషాలు మీ జర్నీ వీళ్ళందరూ కదిలియాలి. అందరూ మంచి ఎగ్జైటింగ్ ఉన్నారు. అసలు గవర్నమెంట్ జాబ్ వచ్చినా మీకు వెస్టేజ్ ఎందుకు అవసరం పడ్డది? ఓకే, సో మీరు ఎట్లా వచ్చారు అదంతా చెప్పండి సార్. నేను అనారోగ్యం ఉంటే ఎవరైనా బాధపడరా? చెప్పండి. బాధపడతాం. ఏం చేస్తాం? హాస్పిటల్ పోతాం, ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఇచ్చిన మెడిసిన్ వల్ల నిరంతరంగా వ్యాధి ఉంటే ఏమనిపిస్తుంది? ఇంట్లో ఉన్న డబ్బంతా దారి పడుతూ ఉంటుంది. లోటు బడ్జెట్ అవుతుంది కదా, ఎప్పుడు లోటు బడ్జెట్. అనారోగ్యం ఉంటే ఇల్లైనది లోటు బడ్జెట్ అవుతుంది. మరి అటువంటి లోటు బడ్జెట్ను, అనారోగ్యాన్ని ఆరోగ్యంగా చేసుకోవడానికి మరి పనికి వచ్చింది కాబట్టి నేను వెస్టేజ్లో పార్ట్ టైమ్గా బిజినెస్ చేస్తున్నాను. ఎట్లా? పార్ట్ టైమ్గా నా టైంని బట్టి వీళ్ళని బట్టి నేను చేస్తున్నాను. నిజంగా దమ్మున్న ప్రోడక్టు దుమ్ము దులిపి రేచిపోయే విధంగా అగ్రికల్చర్లో నిజంగా మన అద్దాల తిమ్మాపూర్ శ్రీనివాస్కి ఇచ్చిన. నేను అద్దాల తిమ్మాపూర్ ఉంటుంది అల్లంపల్లి దగ్గర, శ్రీనివాస్కి ఇచ్చిన. ఆ కాయలు చూస్తే పత్తి కాయలు గుండ్రగా రౌండ్గా లావుగా ఎంత బలమైన పంట పండిందంటే ఆ ఒక రైతు యొక్క కంటిలో ఆనందం చూసినప్పుడు అరే ఇదే విషయాన్ని, ఇటువంటి విషయాన్ని చెప్పాలనద్దా? ఏంది అప్పుల పాలై ఆత్మహత్యకు పాల్పొందిన అన్నదాతలకు చెప్పాలన వద్దా? చెప్పాలి. చెప్పడం వల్ల ఏమవుతుంది? వాళ్ళు సగర్వంగా బతుకుతారు. వాళ్ళు ఈ దేశానికి వెన్నుముక ఎవరు? రైతులు. అటువంటి రైతుల్లో కన్నీళ్ళలో మనము సుఖాన్ని చూడాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి. ఆనందం చూడాలంటే అద్భుతమైన ప్రోడక్టు ఎక్కడున్నాయండి? వెస్టేజ్లు ఉన్నాయి. కావాలంటే మీరు వాడండి, వాడి చూడండి. అలా ఆనందం చూసినప్పుడు మీరు ఇంకా అంతకంటే 10 రెట్లు పనిచేయాలనిపిస్తుంది. ఒక రిజల్ట్ రాకపోతే ఏమవుతుందండి? బంద్ చేస్తాం. నా కంపెనీ ఏమన్నా నేను పెట్టినా అద్భుతంగా పనిచేసింది కాబట్టి నేను 10 మంది చెప్పినా ఆ 10 మంది సంతోషమే నన్ను సిల్వర్ డైరెక్టర్గా పనిచేసింది. మీరు కూడా సిల్వర్ కాదు భరత్ సార్ పోటీ అవుతారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో పోటీ కావాలి. ఆర్థిక స్వతంత్రత సాధించిన అప్పుడే మీలో నిజంగా ఒక అద్భుతమైన వ్యక్తిగా, గొప్ప వ్యక్తిగా తయారవుతుంది. నిజంగా నేను ఈరోజు ఫుల్ యాక్టివ్ ఉన్నా. ఎప్పుడు ఏదో ఒక నాకు డిసీజ్ వస్తుండే, అల్సరు, తర్వాత ఏదో అనేక వ్యాధులు వస్తుండే. అసలు ఈరోజు నేను 1 ఇయర్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ కాదు ప్రైవేట్ హాస్పిటల్ పోలే అంటే ఏం పని చేసినా ఇక్కడ? నేను పని చేసినానా? ఏ ప్రోడక్ట్ పని చేసింది? వెస్టేజ్. ఏది? విలువైనతో కూడినటువంటి మంచి అద్భుతంగా పనిచేసే ప్రోడక్ట్ ఎక్కడున్నాయి? వెస్టేజ్. వాడండి, వాడిపించండి, 10 మందికి సేవ చేయండి. సేవ చేసి వారి యొక్క సుఖ సంతోషంలో భాగస్వాములు కండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. నిజంగా ఈరోజు మన అందరికీ చూడండి, పిలిస్తే రారు కానీ భరోసా వచ్చిండు. మరి ఆమెను మేడం పిలిస్తే రాలే, వచ్చిందా? కానీ భరోసా వచ్చిందంటే పక్కకు ఆమెను మేడం ఉంటుంది. ఈరోజు మనల్ని ఆ రోజు నేను పిలిస్తే పోలే, ఎంత పిలిచినా పోలే. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నా? నేనే పిలుస్తున్నా రా అని. ఎందుకు? నా టీం డెవలప్ కావాలి, నాలాగా నా వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి, వాళ్ళు కూడా ఒక క్రౌన్గా కావాలి. క్రౌన్ అయ్యేదాకా మిమ్మల్ని నువ్వు నిద్రపోనియా, నేను నిద్రపోను. నిజంగా ఆ విధంగా పనిచేద్దాం, కష్టపడదాం. నిజంగా మనకు ఒక మంచి చూడండి, తాడి చెట్టు దగ్గర ఉన్నామనుకోండి, నన్ను ఏమంటారు అందరూ? ఏయ్ సార్ కళ్ళు తాగుతారు అంటారు. అంటారన్నారా? అన్నారు. తిరిగిపోతే మనం తిరుగుతా, నన్ను ఏమంటారు అందరూ? తిరిగిపోతా అంటారు. మంచి ప్రోడక్ట్లను పనిచేస్తున్నా, నన్ను ఏమంటారు? మంచివాడు అంటారు. నా ప్రోడక్ట్ బాగా పనిచేసింది ఏమంటారు? నన్ను ఏమంటారు? మంచివాళ్ళు అంటారు. కాబట్టి మనం ఎవరు వెంబడి ఉండాలి? మరి తాడి చెట్టు కాడ ఉండాలన్నా, తిరిగిపోతుండాలన్నా, ఎక్కడ ఉండాలి చెప్పండి మీరే? గట్టిగా చెప్తలేరు మీరు. ఎందుకు ఉండాలి? ఆడ అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి, అద్భుతమైన రిజల్ట్ వచ్చింది, అందరినీ కాపాడే రిజల్ట్.
అందరికీ వెన్నెముకలాగా ఉంటున్నాయి కాబట్టి మనం ఎటువైపు ఉందాం, వెస్టేజ్ వైపు ఉందాం. ఓకేనా? ఎస్, రైట్. ఓకే, సో చేద్దాం ఇలాంటి మీటింగ్లు. ఓకే, డెఫినెట్గా నేనైతే ఎప్పుడైనా రెడీ అండి. ఓకే, నాకు మీటింగ్లు చేయడం చాలా ఇష్టం. నాకు ఇంట్లో ఉండడం చాలా కష్టం, మీటింగ్లు చేయడం చాలా ఇష్టం. ఎందుకంటే ఇట్లా మాట్లాడుతూ అంటే ఇంకా ఉత్సాహం, హ్యాపీనెస్ వస్తూ ఉంటుంది. అవునా కదా? ఇంట్లో ఒక్కరిని ఉంటే ఏమవుతుంది? మరి చూడండి, పిలవగానే అమూల్యమైన సందేశం మనందరికీ మరి ఇవ్వడానికి వచ్చినటువంటి మరి నూతనంగా ఈరోజు 1.5 year లోపలే తెలంగాణ ఏరియాలో ఎవరు చేయనటువంటి అద్భుతమైన పని చేసి డబుల్ క్రౌన్ డైరెక్టర్ అయినటువంటి భరత్ గారిని మన ఒకసారి మన అందరం కలిసి ఇద్దరిని సన్మానిద్దాం. అవకాశం ఇవ్వండి. సో అసిస్టెంట్ బ్రాంచ్ అంటే సో మేడం రమేష్ సార్, మేడం ఒక ఫోటో చిన్న మేడం అమరావతి.
ఒక యూరియా బస్తా ఒకటి, 2020 ఒకటి, మన అగ్రి గ్రాన్యువల్స్ ఒకటి, అగ్రి 82 ఒకటి. అంటే ఒక యూరియా బస్తా తక్కువ చేసిన, ఒక 2020 తక్కువ చేసిన, 2 బస్తాలు తక్కువ చేసి ఈ 2 బస్తాలు ఇవి కలిపేసిన 4 బస్తాలు వేసినంత రిజల్ట్ కూడా వచ్చేసింది. సో దీన్ని ఎట్లా వాడాలంటే ఫస్ట్ మనం వరిలో అయితే నారుమడి వేస్తాం. మనం ఒక 4 ఎకరాల నారుమడి వేస్తాం. సో నారుమడిలో ఏం చేయండి, నారుమడిలో మనకి తల్లి వేరు అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ తల్లి వేరికి చీడ కానీ అంటే ఏది కూడా ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ప్రోటెక్ కలుపుతాం. మన దాంట్లో ప్రోటెక్ అని ఉంటుంది. సో ఓకే, ఈ ప్రోటెక్ ఎంత కలపాలి నారుమడిలో అంటే, ప్రోటెక్ ఎంత కలపాలంటే 50 గ్రాములు కలపండి. ఓకే, సో ఆ తల్లి వేరు బలంగా పెరగడానికి అగ్రి గ్రాన్యువల్స్, ఇది నారుమడికి అండి, నారుమడికి. ఓకే, అగ్రి గ్రాన్యువల్స్ సో 1 కేజీ లేదా 2 కేజీలు కలపండి ఒక నారుమడికి. అగ్రి 82 వచ్చేసి ఒక 20 ml కలపండి ఒక నారుమడికి. సో ఇదంతా ఒక ఇసుకలో తీసుకొని 1 కిలో 2 కిలో ఇసుకలో ఈ 3 నారుమడిలో కలిపి వేసుకోండి. ఇక్కడ మీకు ఏమవుతుందంటే తల్లి వేరు మంచిగా ఉంటుంది. మంచిగా ఉన్న తల్లి వేరుకి తెగుళ్ళ రోగం తర్వాత రాకుండా ఉండడానికి, మనం ఏం చేస్తాం ఇక్కడ ప్రోటెక్ వేస్తాను. అంటే ఇక్కడ ప్రోటెక్ ఇక్కడ ఏం వేస్తుంది అంటే మనకి చారణతోనే అయిపోతుందండి. ప్రోటెక్ వేయలేదనుకోండి తెగుళ్ళు వస్తే అప్పుడు మీరు విచ్చలవిడిగా స్ప్రే మందులు వాడాల్సి ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే చిన్న గోరుతో వెళ్ళిపోతాయి, వాడుకుంటే మంచిగా మన వేర్లు బలంగా పెరుగుతాయి, ఇన్ఫెక్షన్ ఏం రాదు, తెగుళ్ళు ఏం రావు. సో ఇది నారుమడి బీకి మళ్ళీ నాటేస్తూ ఉంటారు కదా. సో ఈ నారు రేపు పీక్తరణంగా ఈరోజు ఒక 24 గంటల ముందు ఏం చేయండి, ఇదే నారుమడిలో 2 కిలో ఇసుక తీసుకొని ఒక 50 ml, సో నారుమడి తర్వాత అండి నెక్స్ట్ ఒక 50 ml అగ్రి 82 కలపండి. అగ్రి 82 ఒక 50 ml నార్మల్లో చల్లండి. రేపు పీక్తరణంగా ఈరోజు మధ్యాహ్నం కలపడం వల్ల ఏమవుతుందంటే ఈ 24 గంటల్లో అది భూమిని మొత్తం లూజ్ చేసి పెడుతుంది, గుల్లా చేసి పెడుతుంది. సో 4 పీకే నారు 1-2 పీక్కోవచ్చు. నారు వేరు తెగయి అల్కాగా వస్తాయి. సో అప్పుడు ఏమవుతుంది, మీకు పిలికలు ఎక్కువ రావడానికి ఉంటుంది. నారు వేర్లు తెగుతుందంటే దాని అర్థం దిగుబడి పోయినట్టే. నారు వేరు తెగకుండా మీకు అల్కాగా వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఇది అయిపోయాక మనం ఏం చేస్తాం, నాటేసినాక డిఏపి యూరియా వేస్తాం. సో డిఏపి యూరియా వేసేటప్పుడు ఏం చేయండి, మీరు 1 ఎకరానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూరియా 1 బస్తా, డిఏపి 1 బస్తా తెచ్చుకున్నారు అనుకోండి, అవి ఒక 30% తగ్గియండి. అంటే 100 కిలోలు ఈ 2 కలిపి 100 కిలోలు వేస్తే 70 కిలోలే వేయండి ఫస్ట్ డోస్లో. 70 కిలోలు అంటే 30 కిలోలు తగ్గించుకొని మన అగ్రి గ్రాన్యువల్స్ నెక్స్ట్ దాంట్లో పిండిలో, ఓకే పిండిలో అగ్రి గ్రాన్యువల్స్ 1 ప్యాకెట్ 5 కేజీ ప్యాకెట్ ఒకటి, మళ్ళీ అగ్రి 82 100 ml ఒక బస్తాకి. ఓకే, ఒకవేళ ప్రోటెక్ కలుపుకుంటే సూపర్ అండి. ప్రోటెక్ ఒక 250 గ్రామ్స్ నుంచి 500, అంటే 1 ప్యాకెట్ లేదా 2 ప్యాకెట్లు 1 ఎకరానికి. ఇప్పుడు చెప్పేదంతా 1 ఎకరానికి కలిపేసి వేయండి. సెకండ్ డోస్ మీరు ఏం చేయండి, మళ్ళీ ఇది వేసినాక మళ్ళీ సెకండ్ డోస్ వేస్తారు. సెకండ్ డోస్లో మీరు 2 బస్తాలు వేసే దగ్గర 1 బస్తా వేయండి, ఏ పిండి అయినా కానీ. సో 2 బస్తాలు వేసే దగ్గర 1 బస్తా వేయండి, 1 బస్తా వేసే దగ్గర సగం బస్తా వేయండి. ఇది అవసరం లేదు ఇక సెకండ్ డోస్లో మనం వాడింది ఓన్లీ ఈ అగ్రిగ్రాన్స్ 5 కేజీ ఓన్లీ ఒకటేసారి, 2 సార్లు 3 సార్లు ఏం ఒక ప్యాకెట్ 1 ఎకరానికి. 8 ఎకరాలు ఉన్నాయనుకోండి, ఎన్ని వేయాలి, ఇవి ఒక 8 బస్తాలు, ఇది ఒక 800 ml, ఇది ఒక 8 డబ్బాలు అంతే. ఇంకా ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ ఏం వేయం, కాకపోతే వాళ్ళు వాడేది ఏదైతే డోసెస్ తగ్గియమని చెప్పండి. సో 3వ డోస్లో చాలామంది ఇప్పుడు మంచి పుట్ట దశలో ఏం చేస్తారు, మీరు పొటాష్ వేస్తారు కదా సార్. పొటాష్ వీళ్ళు అంటే మీరు కొంతమంది 1 ఎకరానికి 1 బస్తా ఇస్తారు, కొంతమంది 2 ఎకరాలకు 1 బస్తా ఇస్తారు, అంతే కదా సార్. అది ఎంత అంటే 1800 ఉంటుంది. సో మీరేం చేయండి, ఇది వాడుతున్నప్పుడు మీరు పొటాష్ 2 ఎకరాలకి 1 బస్తా వేస్తారు కదా, 1 బస్తా తెచ్చుకొని అది 4 ఎకరాలకి పొటాష్ తగ్గుతుంది. ఎందుకంటే మీకు ఇవి వాడుకోవడం వల్ల మీకు మంచి గింజ బరువు ఉంటుంది, తాళ అనేది రాదు. ఓకే, సో మంచి బరువు రావడానికి ఇది అయిపోయినాక నెక్స్ట్ ఏం చేయండి అంటే మన దాంట్లో అగ్రి గోల్డ్ అని ఉంటుంది, అగ్రి గోల్డ్, అగ్రి మాస్, అగ్రి 82 ఈ 3 స్ప్రేలలో కలిపి వేసేయండి. ఇంకా ఇక పూత వస్తుంది అనగా పూత వచ్చే టైం పొట్ట మీద ఉన్నప్పుడు ఇది. సో ఇదంతా కూడా నేను మెసేజ్ టైప్ చేసి పెట్టినా, అది మీకు పంపిస్తాను, నాకు రెడీమేడ్గా ఉంది. సో మీరు రాసుకుంటే సూపర్, మీరు రాసుకోకపోయినా ఏం కాదు, నా అంత టైప్ చేసి పెట్టినా అది మీకు గ్రూప్లో పెట్టేస్తే అయిపోతుంది, సింపుల్ అది.
ఓకేనా? సో అది మీ అందరు డైమండ్ గ్రూప్లో ఉన్నారు కదా. సో ఇప్పుడు డైమండ్ గ్రూప్లో నేను అంతా టైప్ చేసి పెట్టిందే ఉన్నది. సో ఇది మీ డైమండ్ గ్రూప్లో పెట్టేస్తా. సో వచ్చిందా చూడండి, వచ్చిందా సార్? ఓకేనా మేడం? ఈ సేవ్ చేసుకోండి, ఇదే రాసుకోండి. ఇంకా సో ఒక ఎకరానికి ఎట్లా వాడాలి ఏందని. ఓకే, ఇంకా అగ్రికల్చర్ అయితే మేడం మనకిప్పుడు మేడం మీ సైడ్ ఇప్పుడు వెంటనే స్టార్ట్ అయ్యింది, పత్తి స్టార్ట్ అవుతుంది. సో ఇదంటే మీకు జూలై ఎండింగ్లో స్టార్ట్ అవుతుంది. వరి పత్తి అంటే ప్రతి ఒక్క పంటకి ఇది ఒక వరి పత్తికే కాదు, వరి పత్తి పసుపు పల్లి కూరగాయలు దేనికైనా వాడాల్సినవి ఇవి. అయితే ఇప్పుడు మన సైడ్ ఎక్కువ పత్తి ఇప్పుడు మీరు జూన్ ఎండింగ్లో చేస్తారు, పత్తి విత్తనాలు పెడతారు. సో అవన్నీ పత్తి అవన్నీ వర్షాధార పంటలే. విత్తనాలు పెట్టిండ్రు, వర్షం రాలేదు, ఒక నెల రోజులు. పరిస్థితి ఏంది? పెట్టిన విత్తనాలు పోయినట్టే. అట్లా మన పేరు సంవత్సరం సగానికంటే ఎక్కువ విత్తనాలు పోయినాయి లోపల తేమ లేక. సో మన దాంట్లో అంటే అగ్రి ఆక్వాజెల్ అని ఉంటుంది, ఆక్వాజెల్. సో పత్తి విత్తనాలు పెట్టేటప్పుడే అదే సాల పొంటలో ఒక ఎకరానికి సరిపడా ఒక 5 కిలోలు ఇసుక తీసుకొని ఈ ఆక్వాజెల్ అందులో కలిపి అది పత్తి సాల పొంట, ఒక ఎకరం సాల పొంట వేసుకుంటూ పోండి. నెల రోజుల లోపల ఒక 5 నిమిషాల వర్షం పడ్డా చాలు, 5 నిమిషాలు వర్షం పడితే చాలు గట్టిగా. ఆ 5 నిమిషాల వర్షాన్ని 50 రోజులు ఆపుతుంది భూమిలో, ఆవిరి కానియదు, భూమిలో తేమ వస్తుంది. అదే ఆక్వాజెల్ అని మన దగ్గర చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్. ఇప్పుడు ఈయనకి ఎందుకు అంత పంట ఎక్కువ వచ్చిందంటే ఆయన ఫస్ట్ ఆక్వాజెల్ వాడండి. ఎప్పుడు వాడండి సార్ ఆక్వాజెల్? ఫస్ట్ అంటే డిఏపి దాంట్లోనే కలిపేసారు కదా, ఫస్ట్ డోసులో ఆక్వాజెల్ కలిపేసిందని. ఆక్వాజెల్ ఏం చేస్తుందంటే నీటిని స్టోరేజ్ చేస్తుంది భూమిలో. ఒకవేళ అంటే మీకు నీటి సమస్య, ఎంత నీటి సమస్య ఉన్నా ఏం కాదు, మనకి నీటిని స్టోరేజ్ చేస్తుంది. ఒకవేళ నీరు ఎక్కువైతే నీళ్ళని పీల్చుకుంటుంది, నీరు తక్కువైతే నీళ్ళని అందిస్తుంది. నీళ్ళు అనేది భూమి లోపల అట్లనే ఉంటుంది, తేమ ఉంచుతుంది. సో ఆక్వాజెల్. సో ఇప్పుడు మీ అందరు దేనికి రెడీగా ఉండాలంటే ఆక్వాజెల్కి రెడీగా ఉండండి. అంటే ఇప్పుడు 100 విత్తనాలు పెడితే దాదాపు ఒక 60-70 విత్తనాలు ఉంటాయి, 40 విత్తనాలు పోతాయి నీళ్ళు లేక. మనది వాడుకుంటే 95-98 విత్తనాలు బతుకుతాయి. ఆ పొయ్యే విత్తనాల పెట్టుబడి ఇక్కడ పెట్టుకుంటే వాళ్ళకి శ్రమ తగ్గుతుంది, కైకిలి ఖర్చు తగ్గుతుంది, పంట నాణ్యత వస్తుంది. మళ్ళీ ఈ ఆక్వాజెల్ పవర్ 50 రోజులు వాటర్ వరకు మీకు పంట మొత్తం వరకు ఉంటుంది, 4 నెలల వరకు ఉంటుంది దీని పవర్. అప్పటి వరకు వీళ్ళు పంట తీసేస్తారు. సో సూపర్ ప్రోడక్ట్. మీరు ఆక్వాజెల్ మీద ఫోకస్ చేయండి. అది ఒక్కటే మీకు 60 PVM ఉంది, అంతే కదా సార్? 60 PVM ఒక ప్యాకెట్ అది. సో మనం అగ్రికల్చర్ సీజన్లో మనం జూమ్లో మొత్తం ఇవే సీడీలు వేస్తాం. ఇప్పుడు అగ్రికల్చర్ సీజన్ లేదు కాబట్టి మనం హెల్త్ మీద దీని మీద చేస్తున్నాం. వీళ్ళందరూ ఎక్స్పర్ట్లు, వీళ్ళకి అగ్రికల్చర్ అంటే ఏంటిదో తెలియదు. ఈరోజు స్టేజ్ ఎక్కితే నాకంటే ఘోరంగా చెప్తారు వీళ్ళు. సప్న వీళ్ళందరూ ఉన్నారు. ఓకేనా? యా ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. ఒక ఫోటో